మరణాత క్రీస్తు ప్రభుని యొక్క నామములో కృపా సమాధానములు మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్. ఈ 7వ నెలలో 2వ ఆదివారపు ఆరాధనను ప్రారంభించుకుందాము. ముందుగా ప్రారంభ ప్రార్థన చేసుకొని ఆ తర్వాత ఆదివారం స్తుతులను జరిగించుకుందాము. ప్రార్థన. మహాదయ కలిగిన మా తండ్రి, మహాగణుడును అద్వితీయ సింహాసనాసురుడు అయిన మా తండ్రి, మీకు అనేక కృతజ్ఞత వందనములు చెల్లించు ఉన్నాము. మా ప్రభువా, నా నామమునకు జ్ఞాపకార్థముగా ఉండు. ప్రతి స్థలములోనికి నేను దిగివచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తానని వాగ్దానము చేస్తున్న తండ్రి, ఇదిగో నాయనా విశ్రాంతి దినమున ఎలాగున్న సమాజ మందిరమునకు వెళ్ళు వాడుక మీరు కలిగిన వారు ఉన్నారు. అలాగనే నీ పునరుద్ధానము తర్వాత ఆదివారం దినమున నాయన మాకు ఆరాధన దినముగా అనుగ్రహించి ప్రతి ఆదివారమున నాయన నీ సన్నిధిలో చేరి అయ్యా నిన్ను ఆరాధించున్నట్లుగాను మీ వాక్యమును ధ్యానించుటకు నీ ఆశీర్వాదం అందుకొనుటకు మా ప్రభువా మాకు అనుగ్రహించిన గొప్ప తరుణమును బట్టి కృతజ్ఞతా వందనములు, మహిమానంద వందనములు చెల్లించు ఉన్నాము. ఈ సమయమున ఈ ఆరాధన కార్యక్రమమును త్రైకదేవా మీరు దీవించుము. ఆది నుంచి అంతము వరకు మీకు మహిమకరముగాను ఇదిగో నాయన ఏకీభవించిన నీ బిడలకును అయ్యా వారి వారి గృహములో ఉండి ఇదిగో నా యూట్యూబ్ ద్వారా వీక్షించుచున్న నీ బిడలందరికీ సంపూర్ణమైన ఆశీర్వాదము, శుభము, ఈ ఆదివార దిన ఆశీర్వాదములు నీ బిడలకు పరిపూర్ణముగా కలుగునట్లుగా సహాయము చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. మా తండ్రి, ఇదిగో నాయనా ఇదిగో నీ దిన సేవకుడను ఒక్క మారు కనికరించము. మీ సిలువ చాటును మరుగుపరచుమయ్యా. నాయనా నేను కనబడి నేను మాట్లాడటంలో ప్రయోజనం లేదు, కానీ మీరు కనబడి మీరు మాట్లాడితే ఇదిగో నీ బిడ్డలకు మహిమ, సంతోషము కలుగుతుంది ప్రభువా. వారికి మేలు, ఆశీర్వాదము, శుభము కలుగుతుందయ్యా. కనుక మీరే కనబడి మాట్లాడి మహిమ పొందమని అడుగుతూ ఉన్నాం. అపవాదికారం లయపరిచి నీ దీవెన వెల్లడించేయము. యేసు నామమున ప్రార్థించొచ్చు ఉన్నాము తండ్రి. ఆమేన్. అలాగనే ఉండి ఆదివారం స్తుతులను జరిగించుకుందాము. దేవా, నీవు మొదటి దినమున వెలుగు కలుగజేసినావు. కడపటి దినముగు 7వ దినము సృష్టి పని ముగించినావు. 7వ దినము శనివారము అని బైబిలు చరిత్ర వలన తెలియచున్నది. అలాగైతే మొదటి దినము అనగా వెలుగు కలుగునుగాక అని నీవు చెప్పిన రోజు ఆదివారమై ఉండవలెను. లోకము యొక్క చరిత్రలోనికి మొదట వచ్చిన దినము ఆదివారము, ఆ దినము వెలుగు దినము. కాబట్టి నీకు స్తోత్రములు. వెలుగు దినమైన ఆదివారము క్రైస్తవులమైన మాకు ఆరాధన దినముగా వాడుకొని వచ్చినావు గనుక మా ఆరాధన దినము వెలుగు దినము. కాబట్టి నీకు వందనములు. యేసు ప్రభు వచ్చి పరలోకమునకు వెళ్ళే వరకు 7వ దినమే అనగా సబ్బాతు దినమే విశ్రాంతి దినముగా ఆచరింపబడిను గనుక నీకు స్తుతులు. ఆమేన్. కూర్చుందాము. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ పరిశుద్ధ దినమున ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి పాటలు పాడుకుందాము. అలా ఆ తరువాత తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి కూడా పాడుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 20వ పాట పరిశుద్ధ 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 ప్రభు అనే పాటను పాడుకుందాము. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనాని వాని పగలరా, వరదూతలైనాని 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 వాని పగలరా, పరిశుద్ధ జన కోడ పరమాత్మలో కోడ, పరిశుద్ధ జన కోడ పరమాత్మలో కోడ,
నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ నరులను రక్షించు కరుణా సముద్ర నరులను రక్షించు కరుణా సముద్ర పరిశుద్ధ మగనాత్మ వరమూలిడోనాత్మ పరిశుద్ధ మగనాత్మ వరమూలిడోనాత్మ పరమానంద ప్రేమ పాటోలకిడోమా పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పాటోలకిడోమా జనక కుమారాత్మ లను దేవా జనక కుమారాత్మ లను దేవా ఘన మహిమా చేలును ఘనరా నిత్యమోగా ఘన మహిమా చేలును ఘన మహిమా చేలును ఘన మహిమా చేలును పరిశుద్ధ 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 ప్రభువా పరదూతలైనాని వాని పగలరా. అలాగనే తెలుగు క్రైస్తవ కీర్తన ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి 343 ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యోటాగు అనే పాటను పాడుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి 343వ పాట ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యోటాగు. ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యోటాగు ఓ పాపియందు మోంగము పాపము పోవును యేసుండు నాకు మారుగా శ్రీ యేసు రక్తమే పొడు స్రవించునదుగా ఆయోటమొంగిదొంగయు హర్షోదడాయేను నేనాటి పాపిని నేనందు ముందుదు యేసుండు నాకు మారుగా ఆశీర్వచవాగా శ్రీ యేసు రక్తము స్రవించు నాకుగా నీ యొక్క పాపం నిర్మూలమౌటకు రక్షించు గొర్రె పిల్లని రక్తమే చాలును
శ్రీ యేసు రక్తమే పొడు స్రవించు నాకుగా నానాదు రక్తం నేనామియుడేనా నా దేవుని నిండు ప్రేమ నేనిందు చూచేదా యేసుండు నాకు మారుగా ఆశీర్వదించువాడా. శ్రీ యేసు రక్తమే పొడు స్రవించు నాకుగా నాయాయుష్కాలమంతటా నా సంత సంబడే నా క్రీస్తు యొక్క రోమనై నా గానమిదియే యేసుండు నాకు మారుగా ఆశీర్వదించువాడా. శ్రీ యేసు రక్తమే పొడు స్రవించు నాకుగా. అలా ఉందని తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి కూడా పాడుకుందాము. దైవజనులైన దేవదాస్ గారు అందించిన తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి కూడా పాడుకుందాం. 100వ పాట పాడుకుందాము. తెలుగు 97వ పాట త్వరగా రానున్న యేసు త్వరగా రే రమ్ము అనేటువంటి పాట 97వ పాటను పాడుకుందాము. త్వరగా రానున్న యేసు త్వరగా రమ్ము తండ్రి త్వరగా వచ్చు ప్రభువా చురుకు తన మేమోనే త్వరపడగలను త్వరగా రానున్న యేసు త్వరగా నేనిక సిద్ధముగా లేనని తెలిసినది నిరుకు దానాన్ పరిశుద్ధాత్మయనాన కడకు సిద్ధము చేసి త్వరగా రానున్న యేసు త్వరగా రాకడ సమీప్యమాన లోకము ఇలా చేయు లోకముతోనే సంగము కూడా ఏకమాయనో ఏమి చేతనో త్వరగా వాని మదికి రాకడ ధ్వని వినిపించోమో రాజా క్షితిని మిదియే ప్రార్థన క్షితిని మిదియే స్తుతి చేతను నీ కనుదే నామన స్తుతి చేతను నీ కనుదే నామన త్వరగా విశ్వాసులనే రాకడ విశ్వాసి పరాచో చెప్పి విశ్వాసము పోగొట్టుకొనగా విశ్వాసము
పట్టుకొందు త్వరగా రానున్న యేసు త్వరగానే రమ్ము తండ్రి. జనక సుతాత్మలకు స్తుతులు సంగవధువు భువిని మనసున స్తుతి కార్యము తప్ప మరి మనసున స్తుతి కార్యము తప్ప మరి పని ఏమో అది భక్త జనాళికి పని ఏమో అది భక్త జనాళికి త్వరగా రానున్న యేసు త్వరగానే రమ్ము తండ్రి. ఆరాధన కార్యక్రమాన్ని జరిగించుకుందాము. దయచేసి అవకాశం ఉన్నవారు మోకరించండి, అవకాశం లేని వారు నిలవబడి కార్యక్రమములో ఏకీభవించవలసిందిగా ప్రభు పేరట ప్రేమతో మనవి చేయించు ఉన్నాను. ప్రేమాస్వరూపుడై ఉన్న మన కొరకు సమస్త మహిమను ప్రక్కన పెట్టి మన వంటి మానవుడిగా తను తగ్గించుకొని ఈ పాపలోకమునకు మనలను రక్షించుటకు దిగివచ్చిన ప్రేమాస్వరూపుడై ఉన్న యేసు క్రీస్తు ప్రభు వారిని తలంచుకొనొచ్చు. రెండు చేతులు జోడించి ఆయనకు నమస్కరించవచ్చు. అందరూ నాతో ఏకీభవించండి. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందును ఎప్పుడును ఎల్లప్పుడును యుగ యుగములందు ఉండనట్లుగా మహిమ ఘనత కీర్తి ప్రభావములు ఆయనకు చెల్లునుగాక. ఆమేన్. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రోకొదము. ఆయన మాటలు గైకొనిన నయ్యవి మనకెంతో మేలుగును. రండియు సాయించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. సర్వోన్నతుడా, మిక్కిలి కృప కలిగిన మా తండ్రి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని నిత్యము కోటాను కోట్ల దేవదూతల చేత స్తుతింపబడుచు ఉన్న మా ప్రియుడైన యేసు క్రీస్తు ప్రభువానికి అనేక వందనములు. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములతో రేయమగళ్ళు దేవదూతల చేత ఇదిగో శరాపులు కెరేపుల ద్వారా ఆరాధింపబడుచు ఉన్న కొనియాడబడుచు ఉన్న తండ్రి నీకు వందనాలు నాయనా. సర్వోన్నతుడు సర్వాధికారివైన తండ్రి, నీవే సమస్తమునకు అధికారివి, నీవే పరిశుద్ధుడవు, నీకు మాత్రమే మహిమ ఘనత కీర్తి కలుగును గాక అని ఇదిగో 24 పెద్దల చేత స్తుతింపబడుచు ఉన్న దేవా, ఎంత గొప్ప దేవుడవు. పరిశుద్ధులను చేతను దేవదూతల చేత స్తుతింపబడుచు ఉన్న దేవా, ఇదిగో నాయనా, అయోగ్యులము అల్పులము వారి స్థుతులతో పాటు మా స్థుతులు కూడా కోరుకొనిచ్చు ఉన్న ప్రేమాస్వరూపుడా నీకు వందనాలయ్యా. ఇదిగో నిర్గమాకాండము గత 11 అధ్యాయములలో మేము చూచినప్పుడే ప్రభువా, సృష్టిలో ఉన్న సకల జీవరాశులు దేవా మీ మాటకు లోబడి మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాయి. ఐగుప్తు దేశంలోనికి వెళ్ళి ఐగుప్తులను బాధపరచుచూ ఉన్నాయి. దేవుని జనాంగమైన ఇశ్రాయేలీలో ఉన్న గోషెను ప్రాంతంలోనికి అడుగు పెట్టవద్దని ఆజ్ఞాపించగా ఒక్క కీటకము కూడా ఆ ప్రాంతములు అడుగు పెట్టలేదంటే దేవా, సకల జీవరాశులు
ఇదిగో నీ చిత్తమునకు లోబడి మిమ్మల్ని ఆరాధించచ్చు, మిమ్మల్ని ఘనపరచచ్చు ఉన్నాయి ప్రభువా. ఎంత గొప్ప నాయనా ప్రేమ. అలాగనే ఇదిగో సృష్టి కూడా అయా మీకు లోబడచ్చు ఉన్నది. సూర్య చంద్ర నక్షత్రములు మీకు లోబడచ్చు ఉన్నవి తండ్రి. మీరు కలుగు చేసిన సమస్త సృష్టి అయ్యా మీకు లోబడి మిమ్మల్ని ఘనపరచచ్చు ఉండగా, ఆ స్తుతులతో పాటు ఆ సృష్టి మిమ్మల్ని ఘనపరచొచ్చిన ఘనతతో పాటు మా యొక్క స్తుతులను ఘనతను కూడా కోరుకొనొచ్చు ఉన్న దేవానికి వందనాలయ్యా. కారణమే ఇదిగో మాకు నీ స్వరూపం ఇచ్చి, నీ స్వభావం ఇచ్చి, నీ పోలిక చొప్పున మమ్మను కలుగజేసుకొని నా మహోన్నతుడా నీకు వందనాలయ్యా. నీకు స్తోత్రములు. మమ్ములను విడువని ఎడబాయని నీ ప్రేమకు కృతజ్ఞతావందనములు చెల్లించచ్చు ఉన్నాము రాజా. నిజమే తండ్రి, ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప కనికరమయ్యా. ఈ దీనులమైన మా ఎడలా, నేను ఎన్నికలేని మా ఎడలా ఎంత గొప్ప ప్రేమ. ఇదిగో ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీలే దేవా, ఇదిగో నీ వైపు తిరిగినప్పుడు వారి వైపు నీ వైపు తిరిగి ఎన్ని కార్యములు, ఎన్ని అద్భుతములు, ఎంత మహిమను వెల్లడి చేయించున్నావో, నేటి దినమున మా జీవితములలో కూడా అంతటి మహిమను వెల్లడి చేస్తూ ఉన్నా, అంతకన్నా అత్యధికమైన మహిమను వెల్లడి చేస్తూ ఉన్న తండ్రి, నీకే కృతజ్ఞతావందనములు చెల్లిస్తూ ఉన్నామయ్యా. మా కొరకు నీవే నరుడుగా వచ్చి, మా వంటి నరుడుగా వచ్చి నాయన శిలువ మీద వ్రేలాడుచు ఉన్నావు. యేసుక్రీస్తు పేరున భూమి మీదకు వచ్చి అయ్యా శిలువ మీద వ్రేలాడుచు ఉన్నావయ్యా. నాయన యూదుల యొక్క కేకలు, అలాగే రోమ సైనికుల యొక్క అయ్యా ఇదిగో కొరడా దెబ్బల చేత, నాయన యూదుల కేకల చేత నీ అంతరంగమునకు గాయములైతే, రోమ సైనికుల యొక్క కొరడా దెబ్బల చేత ఇదిగో నీ శరీరమునకు గాయములై, ముండ్ల కిరీటము చేత నీ శిరస్సునకు గాయములై, దేవా ఇన్ని గాయములు పొందిన శిరస్సు మొదలుకొని పాదముల వరకే దేవా నీ రక్తము కారుచ్చు ఉన్నప్పటికీ దారులుగా నీ రక్తము కారుచ్చు ఉన్నా మా కొరకు ఇదిగోనైనా వధింపబడిన గొర్రె పిల్లవైన యేసుక్రీస్తు ప్రభువా, ఇదిగో నీ వధింపబడగా నీ రక్తము దారులుగా కారుచ్చు ఉన్నా. అయ్యో, దారులుగా కారుచున్న రక్త దారులలో నుంచి ఇదిగో తండ్రికి మా పక్షముగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించునైనా అని నైనా ఆ దారాలుగా కారుచు ఉన్నా, ఆ దారాలలో నుంచి రక్తసిక్తమైన దేహము కలిగిన వాడవై, గాయములు కలిగిన వాడవై నాయనా బహుభయంకరమైన బాధను అనుభవించచ్చు. ఆ బాధలో కూడా దేవా మా నిమిత్తము తండ్రికి విజ్ఞాపన చేయించు ఉన్నా. సిలువల బలిపీఠం మీద నుండి కూడా విజ్ఞాపన చేస్తూ ఉన్నా. ఓ ప్రేమాస్వరూపుడా, నీకే మా కృతజ్ఞతావందనములు, నమస్కారములు చెల్లించు ఉన్నామయ్యా. మమ్మల్ని కనికరించండి నాయన. ఎందుకంటే నీకెంతటి వేదనకు, ఇన్ని గాయములకు, ఇంతటి శ్రమలకు దేవా మా యొక్క దుస్థితే కారణము, మా లోటుపాటులే కారణము అయినా మమ్మల్ని అత్యధికముగా ప్రేమించవచ్చు. నీ యొద్దకు వచ్చిన వారిని త్రోసివేయను, ఎంత మాత్రమున బయటకు త్రోసివేయనని చేర్చుకొనొచ్చు ఉన్న తండ్రి, నీకు వందనాలయ్యా. నీకే వందనాలు. ఇదిగో ఇశ్రాయేలీయులను చేర్చుకునే రీతిగా అయ్యా వారు తిరుగుబాటు చేస్తారని తెలిసినా వారిని చేర్చుకున్న రీతిగా మమ్మను కూడా మీరు చేర్చుకున్నారయ్యా. మమ్మను కూడా మీరు చేర్చుకున్నారు. వారి జీవితంలో కంటే మా జీవితంలోనే అత్యధికమైన అద్భుతములు జరిగించి వారి మీద కంటే అత్యధికమైన ప్రేమ మా ఇంట్లో కనబరచచ్చు. నేను వారినైతే భూలోకపు కనానుకు వారు నడిపించారయ్యా. మమ్మల్నైతే ఇదిగో మీ ఆత్మ ద్వారా, నీ వాక్యము ద్వారా, ఇదిగోనైనా సంగమ క్రమముల ద్వారా అయ్యా మమ్మల్నైతే పరమ కణానుకు సిద్ధపరచొచ్చు ఉన్నావయ్యా. వారిని భూలోక కణానుకు నడిపించావు, మమ్మల్నైతే
పరమ కణాలకు సిద్ధపరచుచున్నావు. నీ రెండవ రాకడకు సిద్ధపరచుచున్నావు. నీకు ఇష్టమైన పెండ్లి కుమార్తెలుగా మమ్మల్ని అలంకరించుచున్నావయ్యా. మా కళంకమంతా నీ రక్తముతో తొలగించొచ్చు. నీకు ఇష్టమైన కళగలిగిన పెండ్లి కుమార్తెలుగా మమ్మల్ని అలంకరించొచ్చు ఉన్న ప్రేమాస్వరూపుడా మా ప్రాణప్రియుడు యేసుక్రీస్తు ప్రభువా, నీ అపరంజు పాదములకు నాయన, నీ హృదయపూర్వకమైన ప్రేమ ప్రణాళికకు కోటాను కోట్ల తరుగని వందనములు చెల్లించు ఉన్నామయ్యా. కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. కనికరించడయ్యా, ఇంత గొప్ప ప్రేమ. ఇదిగో అతడు ప్రేమను ధ్వజముగా నాపై ఎత్తను అని పరమగీతములో ఇదిగో ప్రియురాలు చెప్పుచ్చు ఉండగా, ఇదిగో అయోగ్యమైన మాయడల నీ ప్రేమను ధ్వజముగా ఎత్తి ఆ ప్రేమను నిరంతరము మాపై ధారగా ప్రవహింపచేస్తున్నాం. ఇదిగోనైనా అట్టి ప్రేమ పొందదగిన యోగ్యులము కాదయ్యా. అయినా నీ ప్రేమ పొందే యోగ్యత ఇదిగో ఈ దినమున నాయన మా అందరికీ దయచేస్తున్నందుకు వందనాలయ్యా. ఇంతకంటే భాగ్యమే కావాలి? ఇంతకంటే ఘనత ఇంకేముంటుంది నాయన? నీ ప్రేమ పొందుట కంటే, నీ కృప పొందుట కంటే, మీ యొక్క త్రిత్వదేవ మీ చేత పెండ్లి కుమార్తెగా అలంకరించబడుట కంటే గొప్ప భాగ్యం ఇంకేమున్నది నాయన. ఇదిగో మీ చేత అలంకరించబడే భాగ్యము, మిమ్మల్ని ఉచ్చరించే భాగ్యము, మిమ్మల్ని కొనియాడే భాగ్యము, నీ ప్రేమ యొక్క మాధుర్యమును జురుకునే భాగ్యము ఇదిగో తండ్రి నీ సంగముగా ఉన్న మాకు దయచేస్తున్న దేవా. ఇంతకంటే ధన్యత ఏమున్నది నాయన. మా ప్రియుడు వారి యేసు, ఇదిగో నాయన నీ ప్రేమ రుచిని నాయన అనుభవించు భాగ్యం మాకు అనుగ్రహించినందుకు మరొక్క మారు దేవా నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. నిజమే నాయన, నీ ప్రేమను మేము ఆస్వాదించడం తప్ప తిరిగి ఏమి ఇవ్వగలము? ఏమి చరణము తీర్చుకోగలము రాజా? అయ్యా మమ్మల్ని ఎన్నుకున్నాం నీ ప్రేమ రుచిని ఆస్వాదించున్నట్లుగా. అయ్యా మమ్మల్ని దీవించిన దేవా స్తోత్రములు నాయన. అని ప్రేమ రుచిని ఆస్వాదిస్తూ నిత్యము నిన్ను కొనియాడొచ్చు, నిత్యము యేసునామ స్మరణ చేస్తూ అయ్యా ఇదిగో మీరు ఆకకు ఎదురు చూడగలిగిన ధన్యత, మీరు అక్కడ మేఘం ఎక్కుట కావలసిన అయ్యా త్వరపడు గుణమును తండ్రి మాకు అనుగ్రహించమని నీ ఆత్మ ద్వారా అయ్యా మేమును నిన్ను పిలవగలుగునట్లుగా ఇదిగో ప్రకటన గ్రంథం 22వ అధ్యాయములో నాయన ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. నిజమే కదా నాయన. ఓ దేవా యేసుక్రీస్తు ప్రభువా, ఇదిగో నేను నీ యొక్క పరిశుద్ధ ఆత్మతో కలిసి మేమందరమును త్వరగా రమ్ము. పెండ్లి కుమారుడా మా యేసుక్రీస్తు ప్రభువా, ఇదిగో నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తానని వాగ్దానం చేసిన ఓ మా పెండ్లి కుమారుడా యేసుక్రీస్తు ప్రభువా, నిన్ను పిలవగలిగిన స్థితిలోనికి నాయన, నిన్ను త్వరపడి రమ్ము అని ఆహ్వానించగలిగిన స్థితిలోనికి ఇదిగో నీ సంఘమైన మమ్ములను మీ ఆత్మ ద్వారా నడిపించొచ్చు ఉన్నందుకు అయ్యా మమ్మల్ని సిద్ధపరచొచ్చు ఉన్నందుకు స్తోత్రములు నాయన. ఎందుకంటే అయ్యా ఇదిగో మా తండ్రి నిజమే, ఐగుప్తులో నుంచి బయలుదేరినప్పుడు ఇశ్రాయేలులను మీరు సిద్ధపరిచారయ్యా. పరమ కనాను చేరుటకు వారిని సిద్ధపరచుచున్నారు మా తండ్రి పస్కా బలి ద్వారా. అలాగుననే ఇదిగో నీ ఆరాధన ద్వారా, నీ వాక్యము ద్వారా, నీ వాక్యమైన ఆహారము ద్వారా, నీ పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా అయ్యా పరమ కనానుకు మమ్మలను సిద్ధపరచుచున్న నీ ప్రేమకు యేసు కృతజ్ఞతావందనములు నాయన, మంగళహారతులు చెల్లించుచు ఉన్నామయ్యా. ఎంత గొప్ప ఇదిగో మమ్మలను విడువనటువంటిది నీ ప్రేమ. ఈ పాపలోకములు ఈ శ్రమలలో విడువనట్టిది నీ ప్రేమ, విడువనటువంటిదయ్యా నీ ప్రేమ. నూతన నీతిమంతుడిని ఆ అగ్నిగుండమైన సొదొమ గొమొర్రాలలో విడిచిపెట్టలేదయ్యా. అయ్యా మేమంతటి నీతిమంతులము కాదు, అయినా ఈ పాపలోకములో మమ్మల్ని విడువక ఇదిగో మమ్మల్ని అలంకరించుటకును సిద్ధపరచుటకును మమ్మల్ని త్వరపెట్టుటకు ప్రయాసపడుచున్న ఓ ఆత్మ తండ్రి, ఓ పరిశుద్ధ ఆత్మదేవా, నీ ఘననామములకు వందనాలయ్యా. వందనములు నీకు
శుభ వందనములు నీకు, వందనములు నీకు, శుభ వందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. దేవా, పరిశుద్ధాత్మ దేవా, ఎన్నిక లేని వారమైన మమ్మల్ని ఎన్నుకున్నాయి. ఎంతో మంది మాకంటే భక్తి పరులు ఉన్నారయ్యా, మాకంటే నీతిమంతులు ఉన్నారు, మాకంటే గొప్పవారు ఎంతో మంది ఉన్నారు. అయినా అయినా ఈ నీతి లేని, పరిశుద్ధత లేని, సరైన విశ్వాసము లేని, సరైన సమర్పణ లేని అయ్యా, లోపము కలిగిన భక్తి పరులమైన మమ్ములనే ఇంతగా ప్రేమించి నాయన, ఇంతగా ప్రేమించి మా కొరకు ప్రయాసపడుచు ఉన్న యేసు నీకే వందనాలయ్యా. మా కొరకు ఎదురు చూచుచున్న యేసు, మా రాక కొరకు ఎదురు చూచుచున్న యేసు క్రీస్తు నీకు వందనాలయ్యా, నీకే వందనాలయ్యా, నీకే వందనాలు. రెబకా యొక్క రాక కొరకు ఇస్సాకు ఎదురు చూచున్నట్లుగా ఇదిగో నాయన రెబకా దూరముగా ఉండగానే ఇస్సాకు పొలములో నుంచి ఇదిగో రెబకాను చూచున్నట్లుగా అయ్యా మా కొరకు ఎదురు చూచుచున్న దేవా నీకు వందనాలయ్యా, నీకు కృతజ్ఞతాస్తుతులు నాయన. ఇదిగో మేమును అయ్యా నీ రాక కొరకు నాయన, అయ్యా ఇదిగో నీ యొద్దకు చేరుటకు, ఆ యొక్క పరమకాణాల్లో ప్రవేశించుటకు అయినా మేమును ఆశపడుచు ఉన్నామయ్యా. ఈ పాపలోకములు, ఈ గత్తర లోకములు నశించిపోక అయ్యా ఇదిగో నీ కొరకు ఎదురు చూచున్నట్లుగా అయ్యా మాకట్టి ప్రేరేపణ కలిగించుచున్నందుకు, అలాగనే సిద్ధపడుచు ఉన్నదేవా. ఇదిగో మేమంటే నీకెంత ఇష్టమయ్యా, మేమంటే నీకెంత ఇష్టము నాయనా, మేమంటే నీకెంత ఇష్టమయ్యా. ఎందో చేత ఏ పాపిపై యోండగలదో దేవా, ఎందో చేత ఏ పాపిపై దెందమోద్రాయింప లేదు, దెందమోద్రాయింప లేదు, వందనమే మాను ఏలా, నీకో ఏమి ఇవ్వగలను. ఇందుచేత ఈ పాపిపై ఎంత ప్రేమ ఉండగలదో నా గంధము నా హృదయమునకు అర్థము కావడం లేదు నాయనా. అయ్యా అని గొప్ప ప్రేమకు పొందే భాగ్యం మాకు ఇచ్చినందుకు, మమ్మల్ని ఎన్నుకున్నందుకు, మమ్మల్ని నీ బిడలుగా స్వీకరించినందుకు, మాకు నీ ఆత్మనిచ్చుచున్నందుకు, నీ వాక్యం ఇచ్చినందుకు, ఇదిగో నీ సంఘ సహవాసం ఇచ్చినందుకు, అయ్యా నీ సన్నిధి సహవాసం ఇచ్చినందుకు, నీ రాకకు మమ్మల్ని సిద్ధపరచుచున్నందుకు, అయ్యా మా కొరకు నీవు రాబోతున్నావన్న సంగతిని బట్టి అయ్యో ఎంతగానో ఆనందిస్తూ ఉన్నామయ్యా, ఎంతగానో ఆనందిస్తున్నామయ్యా. ఘనహీనులమైన మమ్ములను గనులుగా ఎంచిన గనుడా స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములయ్యా. ఈ నీ గొప్ప ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవచ్చు నాయన. మా కొరకు నీవెలా ఎదురు చూచొచ్చు ఉన్నావు, ఇదిగో నీ కొరకు మేమును ఎదురు చూచున్నాము. ఇప్పుడు నీ ప్రేమను అందుకొనొచ్చు ఉన్న మేము, నీ ప్రేమను పొందొచ్చున్న మేము అయ్యా ఇదిగో మీతో పాటు నూతన యెరూషలేములో ఆ పరమకణానికి చేరి ఈ భూలోకం నుంచి విడుదల పొందిన వారమై పరమకణానికి చేరిన అయినా నీ మహిమను అయ్యా నీ అంతరంగ ప్రేమను ఆస్వాదించున్నట్లుగా నీ కృపను నీ మహిమను వెల్లడి చేయమని బ్రతిమలాడుకొనుచున్నామయ్యా. కృప చూపి మహిమ పొందమయ్యా, కృప చూపి మహిమ పొందము, కృప చూపి మహిమ పొందమని ఈ మా ప్రేమ ఆరాధన, ఈ మా హృదయారాధనను అందుకొనమని యేసు నామమున సమర్పించుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్.
కూర్చుంటాం. కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరులా, కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరులా, ఎడల జాలి పడును దేవుండు తన భక్తి పరులా, ఎడల జాలి పడును దేవుండు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ వాక్యమును చదువుకుందాము. పరిశుద్ధ వాక్యమును గౌరవించి అందరము లేచి నిలబడి దేవుని వాక్యము చదువుకుందాం. తండ్రి అని దేవుని తలంచుకొనొచ్చు. నిర్గమకాండము 12వ అధ్యాయము, నిర్గమకాండము 12వ అధ్యాయములో ఒక వచనమును చదువుకుందాము. 7వ వచనము నుంచి 10వ వచనం వరకు చదువుకుందాం. ఈ నెల 14వ దినము వరకు మీరు దాన్ని నుంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలీల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం మందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారా బంధపు 2 నిలువు కమ్ముల మీదను పైకమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేతుకూరలతో దాన్ని తినవలెను. దాని తలను, దాని కాళ్ళను, దాని ఆంధ్రములను అగ్నితో కాల్చి దాన్ని తినవలెను. దానిలో ఉడకని దైనను నీళ్లతో వండబడిన దైనను తినకూడదు. ఉదయకాలము వరకు దానిలోని దేదియు మిగిలిపకూడదు. ఉదయకాలము వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలెను. యెహోవా శ్రేష్ఠ జనకని కొనేంతయో ప్రణతి మహోన్నతుడ దేవ్యోడ ఘన మహిమ సంస్తుతి, మహోన్నతుడ దేవ్యోడ ఘన మహిమ సంస్తుతి, శుభకర శుద్ధకర విశుద్ధ వందన. కుమారుడైన క్రీస్తు ప్రభువును తలంచుకొనొచ్చు. యోహాను సువార్త 21వ అధ్యాయము, సువార్తల పాఠ్య భాగములో నుంచి యోహాను సువార్త 21వ అధ్యాయము అందులో 5వ వచనము చదువుకుందాం. యేసు పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగుగా లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోణె కుడి ప్రక్కనను వలవేయుడి మీకు దొరుకునని చెప్పెను. గనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయిరే. విమోచక పిత్రాత్మ జండ విజయ మంగళం సమస్త సృష్టి సాధనాంబ సవ్య మంగళం శుభకర శుద్ధకర విశుద్ధ వందన. పరిశుద్ధాత్మ తండ్రిని తలంచుకొనొచ్చు. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనము చదువుకుందాం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. వరాత్మ పిత పుత్ర నిర్గమ పరుడ స్తోత్రము వరా ప్రదండ భక్త హృదయ వాస స్తోత్రము వరా ప్రదండ భక్త హృదయ వాస
స్తోత్రము శుభకర శుద్ధకర విశుద్ధ వందనం. వాక్యం ఇచ్చిన తండ్రిని స్తుతించుకుందాము. అందరూ నాతో ఏకీభవించండి. మహోన్నతుడా మహోన్నతుడా మీకు వందనములు. నీకు వందనములు. మీరు మాకు అనుగ్రహించిన ఈ వాక్యమును బట్టి కృతజ్ఞత వందనములు చెల్లించుచున్నాము. నీ వాక్యము మమ్ములను చీకట్లో నుంచి వెలుగులోనికి, పాపములో నుంచి పరిశుద్ధతలోనికి, భూలోకము నుంచి అనగా ఈ పాపలోకము నుంచి పరమకణానుకు మమ్మల్ని సిద్ధపరచు ఈని శ్రేష్ట గ్రంథమయ్యున్న వాక్కులను బట్టి కృతజ్ఞతాస్తుతులు యేసు నామమున చెల్లించుచున్నాము. ఆమేన్. కూర్చుందాం. మరియు దైవాజ్ఞాలోన పరిశుద్ధ శాస్త్రము చూచి, మరియు దైవాజ్ఞాలోన పరిశుద్ధ శాస్త్రము చూచి, మరియు చోరే భాగాలు స్మరించుచుండు నతడు ధన్యుడు దేవా మానవుడు ధన్యుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యమును ధ్యానం చేసుకొనబోయే పూర్వము మనందరము మన విశ్వాస ప్రమాణమును జరిగించుకుందాము. అందరూ కూడా ఏకీభవించండి. విశ్వాస ప్రమాణము జరిగించుకుందాం. దేవుడు దేవుడు ఆది అంతము లేని దేవుడని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, సర్వవ్యాపకత్వము ఈ మొదలైన శుభలక్షణములతో నిత్యము మహా తేజోమయముగా ప్రకాశించుచున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుష్యుడుగాను అనాది స్థితిని బట్టి దేవుడుగాను సంచరించుచు దివ్య బోధల మూలముగాను అద్భుతముగు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన శిలువములపై వేసుకొని మరణమౌట మూలముగాను ఆయన సమాధిలో నుండి మూడవ నాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన నిజ దేవస్థితిని ప్రేమను వెల్లడించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందరి నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడని ఆయన రెండవ మారు సంఘమును కొనుపోవుటకు మేఘాసీనుడై వచ్చిననియు మిగిలిన వారికి ఏడేండ్ల శ్రమ కలుగుననియు తర్వాత అంత్యక్రీస్తునకును జరుగు యుద్ధములో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములో వేయబడదనియు సాతాను పాతాళములో 1000 ఏండ్లు బంధింపబడిననియు ఆ తర్వాత ప్రభువు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయుననియు తర్వాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళములోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకి వచ్చి గోగు మాగోగు అను పేర్లు గల సైన్యములను ఏర్పరచుకొనుననియు అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోవుననియు క్రీస్తు అతనిని నరకములో పడవేయుననియు నమ్ముచున్నాను. అటు తర్వాత ఆయన అందరికును తీర్పు విధించుననియు అవిశ్వాసులను నరకములోనికి పంపివేయుననియు నమ్ముచున్నాను.
తుదకు భూమి మీదనున్న పరిశుద్ధులందరూ ఏక సంఘముగా ఉండుట వలన భూమి పరలోకములో ఒక భాగమగుననియు క్రీస్తు ప్రభువు పరలోకములోను భూలోకములోను ఉండుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోను కుమారునితోను ఏకదేవుడుగానే ఉండి పని చేయుచున్నాడనియు ఈయన ఆవేశం వలననే దైవ గ్రంథము రోతలోనికి వచ్చినదనియు ఈయన వెలిగింపును బట్టి ఆ గ్రంథము అర్థమగుననియు తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు తన అమూల్యమైన రక్తము వలన గడించి పెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయే విశ్వాసికి అందించుననియు నమ్ముచున్నాను. తండ్రి కుమారులతో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నందుదగు దేవుడనియు నమ్ముచున్నాను. పరిశుద్ధుల ఆహ్వాసమును పునరుద్ధానమును నిత్య జీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. కూర్చుందాం. నిన్ను గొలిచెదరావయ్యా నా యేసన్నా, నిన్ను గొలిచెదరావయ్యా హృదయ దేవుల మందు ముదమున నిన్ను నిల్పి హృదయ దేవుల మందు ముదమున నిన్ను నిల్పి భక్తి పుష్పములాచే భజించి పూజించి భక్తి పుష్పములాచే భజించి పూజించి నిన్ను గొలిచెదరావయ్యా నా యేసన్నా, నిన్ను గొలిచెదరావయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క వాక్యమును చదువుకుందాము. నిర్గమకాండం 12వ అధ్యాయము 11వ వచనమును చదువుకుందాము. నిర్గమకాండం 12వ అధ్యాయము 11వ వచనము చదువుకుందాం. మీరు దానిని తినవలసిన విధమేమనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధన దినమున తన సన్నిధికి మనల్ని ఆకర్షించుకున్న మహిమా స్వరూపుడైన క్రీస్తు ప్రభుని నామములో కృపా సమాధానము మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్. ప్రేమించుచు తన రక్తము వలన మనల్ని మహిమయు ప్రభావములు యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, క్రీస్తు ప్రభు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప తరుణము అనగా పరిశుద్ధులైన దేవదూతలు, అలాగే 24 పెద్దలు, ఈ యొక్క సృష్టి, సూర్య చంద్ర నక్షత్రములు ఇవన్నీ కూడా ప్రభువుని ఆరాధించు ఉండగా ఈ మానవుని యొక్క ఆరాధన కూడా కోరుకొని మన సహవాసమును కోరుకొని మనలను తన సన్నిధికి చేర్చుకున్న దేవదేవుని మనము గణపరచవలసిన వారమై ఉన్నాం. ఎందుకనగా మనము మట్టి నుండి తీయబడిన వారము, తిరిగి మట్టిలో కలిసిపోయే వారము. ఈ మధ్యలో భక్తి జీవితము అనేది అనగా 100% లైఫ్లో ఒక 25% భక్తి ఉన్నట్లయితే 75% కూడా
అనేక రకములైనటువంటి లోకాశలతోనూ నామకార్థతతోనూ అనేక రకములైన లోకాలోచనతో జీవించేవారము. అనగా మన జీవితకాలం అంతటిలో 75% కూడా ఈ లోకమును సంపాదించుకోవడానికే మనం సరిపోతుంది. అయితే మన భక్తి జీవితము వెరసి మన జీవితం అంతట్లో దేవుని కొరకు మనం కేటాయించే సమయం ఎంత అని అంటే 25%. ఎందుకంటే శనివారం దిన ఉపవాస ప్రార్థనలో నేను మాట తెలియచేశాను. ఏమిటనగా క్రీస్తు ప్రభుని ఇదిగో నేను అన్నిటికన్నా అందరికన్నా ప్రభుని ఎంతగానో ఎక్కువగా ప్రేమించుచున్నాను అని మనం చెప్తూ ఉంటాం. అయితే ఆ ప్రేమ నిజమైనదా కాదా అని ఇలా పరిశీలించుకోవడానికి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పాను. 24 గంటల సమయంలో ఎవరి కొరకు, దేని కొరకు అనగా లోకము కొరక, దేవుని కొరకు, దేని కొరకు మనం ఎక్కువ సమయం కేటాయిస్తున్నాం? నీ ఆరోగ్యము, నీ శక్తి దేని కొరకు ఎక్కువ కేటాయిస్తున్నాం? దేవునికి ఇచ్చిన సదుపాయాలు దేని కొరకు ఎక్కువ నువ్వు ఖర్చు చేస్తున్నావు? ఇవన్నీ ఆలోచన చేస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది మనం దేనిని ఎక్కువ ప్రేమిస్తున్నామా అని. కాబట్టి అందుకని నేను అంటూ ఉన్నాను, భక్తి సంబంధమైనది 25% టైం అయితే 75% టైం అంతా కూడా ఈ లోకం సంపాదించుకోవడానికి మనం ఖర్చు చేస్తున్నాం. అవునో కాదో ఆలోచన చేస్తే మీకే అర్థమవుతుంది. సరే, మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇశ్రాయేలు జనాంగమును ఒక అద్భుతం అంటే ఒక తెగులు ఐగుప్తులోనికి పంపించి, చిట్ట చివరి తెగులను పంపించి మరి దేవుడు తన ప్రజలైన వారిని ఆ ఐగుప్తు నుంచి బయటకు తీసుకొని రానయ్యుంటూ ఉన్నాడు. అయితే ప్రభు ముందుగానే చెప్పారు, ఆయన మీరు వెళ్ళినప్పుడు ఆయన చక్కగా పంపడం కాదు కానీ తోలివేస్తాడు అని చెప్పారండి. తోలివేస్తారని చెప్పారు. అది చూడండి ఒక్కసారి ఆ 12వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, బలవంతముగా అతడు మిమ్మలను తోలివేయును అనే మాట మనకి ఇందులో కనబడుతుంది. ఎందుకనగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఏంటి చిట్ట చివరి తెగులేమిడనగా ఐగుప్తుల యొక్క జ్యేష్ఠ సంతానమును అనగా తొలిచూలు సంతానమును ఫరో రాజు మొదలుకొని మరి చిట్ట చివరి సేవకుల యొక్క తొలిచూలు సంతానమును, పశువులలో తొలిచూలు సంతానం అంతటిని కూడా హతము చేయనప్పుడు ఎందుకంటే అన్నీ పోతున్నా కూడా అంతకంతకు కఠినమైపోయాడు ఫరో. ఆయన హృదయం అంతకంతకు కఠినమైపోతుంది. అయితే దేవుడే ఆయన కఠినపరుస్తున్నాడు. ఎందుకు అనగా దేవుని యొక్క మహిమను వెల్లడి చేయడానికి, ఫరోకి దేవుని యొక్క బలమును చూపించడానికి మరి దేవుడు అతనిని కఠినపరచాడని. అయితే అన్ని పోయినా అనగా పంటలు పోయినా, పశువులు పోయినా, అలాగే ఐగుప్తు దేశం అంతా పాడైపోయినా, మరి ఆహారం పాడైపోయినా, వారి శరీరం మీదకి అనారోగ్యములు వచ్చినా, ఏదేమైనా కూడా ఫరో హృదయము కరగలేదు. కానీ ఇంకొక తెగులు అంటున్నారు దేవుడు. ఆ తెగులును పంపగా అతను మిమ్మల్ని బలవంతముగా తోలివేయును అన్నట్లుగా ప్రభు చెప్తూ ఉన్నాడు. 11వ చదవండి. మరి యెహోవా మోషేతో ఇట్లా నేను ఫరో మీదికిని ఐగుప్తు మీదికిని ఇంకొక తెగులును రప్పించగలను. అటు తర్వాత అతడు ఇక్కడ నుండి మిమ్మల్ని పోనిచ్చును. అతడు మిమ్మల్ని పోనిచ్చినప్పుడు ఇక్కడ నుండి మిమ్మల్ని బొత్తిగా వెళ్ళగొట్టును. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక తెగులు రప్పించును, అతడు మిమ్మల్ని పోనిచ్చును. అతడు ఇక్కడ నుండి మిమ్మల్ని పోనిచ్చినప్పుడు మిమ్మల్ని బొత్తిగా వెళ్ళగొట్టును. మామూలుగా సాధారణంగా పంపడం వేరు, వెళ్ళగొట్టడం వేరు. ఎందుకు వెళ్ళగొడుతున్నాడయ్యా అంటే మరి జ్యేష్ఠ సంతానం
తొలి సంతానమైన అందరి యొక్క బిడలు చనిపోవడాన్ని బట్టి మరి ఐగుప్తు దేశం అంతటా మహాఘోష పడుతుంది. ఐగుప్తు దేశం పుట్టిన మొదలుకొని ఇంతవరకు అటువంటి ఘోష పుట్టలేదు, ఇక పుట్టదు కూడా అని ప్రభు తెలియచేసి మరి ఆ సంహారపు దూతను పంపిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన మిమ్మల్ని బొత్తిగా వెళ్ళగొట్టును అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడండి. అయితే గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటనగా ఆ ఆ తెగులు సమయంలో దేవుడు ఏమంటున్నాడు, ఇశ్రాయేలీయులైన వారిని మీరు బయలుదేరాలి అని చెబుతూ వారు బయలుదేరబోయే ముందు ఏమంటున్నాడయ్యా అంటే మరి ఒక పస్కా బలి అర్పించి ఆ తర్వాత బయలుదేరమంటున్నాడు. చూడండి, ఇక్కడ పస్కా బలి అర్పించేటప్పుడట ఏం చేయమంటున్నాడు ఆయన అంటే ఒక గొర్రె పిల్లను కానీ లేదా ఏడాది గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ తీసుకోమంటున్నాడు. ఆ గొర్రె పిల్ల లేదా ఆ యొక్క మేక పిల్ల ఎటువంటిదై ఉండాలట? 12వ అధ్యాయంలో 6వ వచనము. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు 12:6 నిర్గమకాండం. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. ఆ నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొని గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దానిని తీసుకొనవచ్చును. అనగా గొర్రెల్లో నుంచి అయినా మేకల్లో నుంచి అయినా ఎటువంటిదట? నిర్దోషమైనది, అనగా ఏ పాపము ఏ కళంకము లేనటువంటిది దానిని ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయనకు బలర్పించే ఏదైనా సరే, మరి ముఖ్యంగా ఆయన ప్రజలైనా నిర్దోషమైన వారిగా జీవించాలి, పరిశుద్ధమైన వారిగా జీవించాలి. నువ్వు పరిశుద్ధంగా ఉంటేనే మన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. మనం పరిశుద్ధంగా ఉంటేనే నువ్వు చెల్లించే అర్పణ దేవుడు అంగీకరిస్తాడు. నువ్వు పరిశుద్ధంగా ఉంటేనే నీ స్తుతి దేవుడు అంగీకరిస్తాడు. నువ్వు పరిశుద్ధంగా ఉంటేనే నీ హృదయారాధన ప్రభు అంగీకరిస్తాడు. పరిశుద్ధత లేకపోతే నీవు చెల్లించే ఏది ప్రభు అంగీకరించడు. నువ్వు చెల్లిస్తావు కానీ ఆయన అంగీకరించడు. కనుక ఆ బలర్పించేటప్పుడట ఆ గొర్రె పిల్ల లేక మేక పిల్ల ఎటువంటిదై ఉండాలంటే నిర్దోషమైనదై ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యము. మనం నిర్దోషంగా ఉంటేనగా ఏ దోషము లేని వారంగా ఉంటేనే ప్రభు మనలని, మన ఆరాధన, మన ప్రార్థన, మన స్తుతి, మన సమర్పణ అన్నీ ఆయన అంగీకరిస్తాడు. కాబట్టి అందుకే నిర్దోషమైన ఏ లోపము లేనటువంటిది ఏ దోషము లేనటువంటిదై ఉండాలి అని ప్రభు తెలియచేస్తున్నారని. కనుక అది తీసుకొని అర్పించాలట. దానిలో యొక్క రక్తము కొంచెము వారి ద్వార బంధముల పైన రాయాలట. ఆ తర్వాత మిగిలినది ఆ బలిపీఠం యొక్క కింద రక్తమును ద్వారబంధముల పైన పూసి దాన్ని తినవలెను. ఆ తర్వాత ఏమంటున్నారు? దానిని కాల్చబడిన ఆ మాంసమును, ఆ రాత్రి అగ్ని చేత కాల్చబడిన మాంసమును, పొంగని రొట్టెలను తినవలెను, చేదు కూరలను తినవలెను. చూడండి, ఇక్కడ చేదు కూరలతో ఎందుకు తినమంటున్నారు? సహజంగా చేదుని ఎవరైనా ఇష్టపడతారా అంటే ఎవరో కూడా ఇష్టపడరు. మరి ఎందుకు చేదు కూరలు తినమంటున్నారు అంటే ఆ చేదు అనే అనుభవాలు, ఐగుప్తులో ఉన్న ఆ చేదు అనుభవాలు వారి జ్ఞాపకం వచ్చినప్పుడల్లా కూడా ఆ చేదు అనుభవాలలో నుంచి దేవుడు వారిని ఎలా వారి పక్షంగా నిలబడి ఐగుప్తులకు తీర్పులు తీర్చి ఎలా బయటికి నడిపించాడో వారి జ్ఞాపకం రావటానికి చేదు కూరలతో ఆయన ఆ యొక్క మాంసమును తినమని చెప్తూ ఉన్నాడు. కనుక పొంగని రొట్టెలను తినమంటున్నాడు. పులిసిన వాటిని తినకూడదట, పొంగని వాటితో తినమంటూ ఉన్నాడు. అలాగే చేదు కూరలతో తినమని అంటున్నాడు. సరే, మంచిది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఎలా చేయమంటున్నారు? వారు తినేటప్పుడు వారు తినవలసిన విధానం ఎలాగున్నదో చూడండి. ఎందుకంటే ఇది మనకు చాలా ప్రాముఖ్యమండి. ఆ 11వ వచనం ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం దగ్గరకు వద్దాం. మీరు దానిని తినవలసిన విధం ఏదనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కర్రల చేత పట్టుకొని వరపడచ్చు దానిని తినవలను. ఇక్కడ 4
భాగములు ఈ వాక్యమును మనం చేసుకోవచ్చండి. 4 భాగములు ఏమిటనగా, ఒకటి మీ నడుము కట్టుకొని, రెండవది మీ చెప్పులు తొడుగుకొని, మూడవది మీ కర్రలు చేత పట్టుకొని, నాలుగవది త్వరపడుచు తినవద్దని. 4 భాగములు. అయితే ఇందులో మొదటిది మనకేమిటి అనగా, మీ నడుము కట్టుకొని. ప్రియమైన దేవుని బిడ్డలారా, నడుము కట్టుకొనుట అనగా బలమునకు గుర్తు. ఎవరైనా పని చేసేటప్పుడు నడుము కట్టుకొని పనిచేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మనం చూసినప్పుడు, మరి ఇప్పుడు అనుకూలంగా మనకు అర్థం అవ్వాలంటే, అనేక చోట్ల ఎవరైనా బరువైన పనులు చేసేటప్పుడు నడుము కట్టుకొని పనిచేస్తూ ఉంటారు. అలాగుననే మరి అనేక మంది పురుషులు బెల్ట్ ఉపయోగిస్తూ ఉంటారు. కారణం ఏంటంటే నడుం బిగుతుగా బలంగా ఉండడానికి. అప్పుడు మనం ఏ బరువైనా మోయటానికి అవకాశం ఉంటూ ఉన్నది. కనుక నడుము కట్టుకోవడం అనగా బలము కొరకు నడుము కట్టుకోమంటారండి. అలాగే స్త్రీలకు కూడా నడుము కట్టుకోమని చెప్తూ ఉంటారు. ఎందుకంటే బలము కొరకు. నడుము గట్టిగా ఉంటేనే ఏ బరువైనా మోయటానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఇది వారి యొక్క ప్రయాణంలో ఒక గుర్తు. రెండవది, ఆత్మీయంగా నడుము కట్టుకోవడం అంటే అర్థం ఏమిటి? దేంతో కట్టుకోవాలి నడుము అనగా, మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని. ఏ దట్టి అంటండి? సత్యమును. మీ నడుమునకు సత్యము అనే దట్టి అంటే, మరి పూర్వకాలంలో మరి పెద్ద తువాలు కట్టుకునేవారు, నేటి కాలంలో బెల్ట్ ఉపయోగిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఆత్మీయంగా ఏమంటున్నారంటే, మీ నడుమునకు సత్యము అనగా, సత్యం అనగా ఏమిటి అని పిలాతు గారు ప్రభువుని అడుగుతారండి. సత్యం అనగా ఏమి? అంత పెద్ద ఉద్యోగంలో ఉన్న వారికి సత్యం అనగా తెలియని పరిస్థితి అయిపోయినది. అయితే సత్యము అనగా క్రీస్తు ప్రభుని ఎవరైతే రక్షకుడిగా అంగీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన వాక్యానుసారంగా నడవటమే మనం సత్యముగా జీవించడానికి, నీతిగా జీవించటము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ సత్యము అనగా నీతి అని ఆ సత్యముతో మన దట్టి కట్టుకో అనగా మన తీర్మానం అంత బలమైనదై ఉండాలి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అలాగే అందుకని ఆ యొక్క నడుము కట్టుకుని ప్రయాణమును సిద్ధమైన గుర్తులలో ఒక గుర్తు బలము. ముందుగా బలం పొందుకొనండి అని అంటూ ఉన్నారు. రెండవదిగా మనం గమనించినట్లప్పుడు మీ చెప్పులు తొడుగుకొని దానికి కూడా అర్థం అక్కడే ఉంటుంది. చెప్పులు తొడుక్కోవటం ఎఫెసీ పత్రిక 6:15 పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడును తొడుగుకొని. పాదములకు ఏం తొడుక్కోమంటున్నారు? సమాధాన సువార్త సంబంధమైన సిద్ధ మనస్సు అనే జోడు. మనం జోళ్ళు అంటూ ఉంటారు. ఎక్కువగా ఈస్ట్ వెస్ట్ గోదావరి ఆ ప్రాంతం వాళ్ళు చెప్పులని జోళ్ళు అంటూ ఉంటారండి. అంతే కదండి, అంటారా? నేను చాలామంది దగ్గర విన్నాను. వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి వాళ్ళు ఆ జోళ్ళు అంటూ ఉంటారండి. అంటే ఇదివరకు కాలంలో పెద్దలు కూడా ఉపయోగించేవాళ్ళు, కానీ వాళ్ళు ఇప్పటికీ కూడా ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు ఆ ప్రాంతపు వారు. చాలామంది దగ్గర నేను విన్నాను, జోళ్ళు వేసుకున్నారా అంటూ ఉంటారు. సరే, మంచిది. అయితే చెప్పులు వేసుకోవటం అంటే ప్రయాణమునకు సిద్ధపడటం అని అర్థం. ప్రయాణమునకు సిద్ధ మనస్సు అనే జోడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చెప్పులు తొడుక్కోవటం అంటే ప్రయాణమునకు రెడీగా ఉండండి అని అర్థం. ఎందుకంటే మనం ప్రయాణమునకు రెడీ అయిన తర్వాతే చెప్పులు వేసుకుంటాం.
అప్పటి వరకు ఇంకా టైం ఉన్నంత వరకు చెప్పులు వేసుకోకుండా అలాగే ఉంటాం. ఎప్పుడైతే ప్రయాణం టైం అవుతుందో అప్పుడు వేసుకోండి. సిద్ధ మనసు, రెడీగా ఉండటం ప్రయాణమునకు. అయితే ఇక్కడ ఏ జోడేసుకోమన్నాడు? సమాధాన సంబంధమైన సువార్త వలన, అనగా ప్రజలు పాపులైన వారిని దేవునితో సమాధాన పరిచేది ఏంటయ్యా అంటే సువార్త. ఎవరైతే సువార్తను అందిస్తారో, ప్రియమైన సువార్తను అందించడానికి ఎవరైతే సిద్ధంగా ఉంటారో వారు అనేకులను దేవునితో సమాధాన పరుచుట అని అర్థం. అనేకులను దేవునితో సమాధాన పరచుట. కనుక ఏ పని సిద్ధంగా ఉండాలయ్యా అంటే దేవుని పనికి, సువార్త ప్రకటించే పనికి మనం సిద్ధ మనస్సు కలిగిన వారమై ఉండాలి అన్నట్లుగా సమాధాన సువార్త కొరకు సిద్ధ మనస్సు అను జోడును తొడుక్కొని మనం రెడీగా ఉంటే, ఆయన పని చేయడానికి మనం సిద్ధంగా ఉంటే ప్రభు మనకి తెలియచేస్తారు పని చేయమని. మనం సిద్ధంగా లేకపోతే ప్రభు ఏం తెలియచేయగలరు? కనుక మనం సిద్ధపడితే ప్రభు మనతో మాట్లాడతారు, ఈ పని చేయండి అని. సిద్ధపడకపోతే ఆయన మనతో మాట్లాడలేరు. కనుక వారు సిద్ధ మనస్సు అనే జోడు తొడుక్కొని సిద్ధంగా ఉండాలంట. అలాగే మూడవదిగా మీ కర్రలు చేత పట్టుకొని. కర్ర, ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే గారి చేతిలో, అహరోను గారి చేతిలో కర్రలు ఉన్నాయి. మోషే కర్ర ద్వారా, మోషే కర్ర కింద పడేసినప్పుడు అది పాము అయింది. మళ్ళీ ఆయన తోక పట్టుకున్నప్పుడు ఆ పాము ఆ కర్ర అయిపోయింది. అనగా అది వరముల కర్ర అన్నారు. అది వరముల కర్ర. మోషే చేతుల కర్రని అద్భుతాలు చేయడానికి మోషే గారు ఉపయోగిస్తే, దేవుని చేతిలో మోషే గారు ఒక కర్రగా ఉన్నారండి. దేవుని చేతిలో మోషే గారు ఒక కర్ర, మోషే గారి చేతిలోనేమో ఇంకొక కర్ర. అనగా ఈ కర్రని, మోషే గారి చేతిలో ఉన్న కర్రని మోషే గారు ఉపయోగిస్తే, దేవుని చేతిలో ఉన్న కర్ర మోషే గారు అయితే మోషే గారిని ప్రభు ఉపయోగిస్తూ ఉన్నారు. అయితే ఈ రోజున మీ కర్రల చేత పట్టుకోనండి. ఇక్కడ సహజంగా కర్రలు మనం ఎవరు ఉపయోగిస్తారంటే ఎక్కువగా, మరి ఇప్పుడంటే తక్కువైపోయినాయి, కానీ ఇదివరకు కాలంలో ఇప్పటికీ కూడా రైతులు పొలాలకు వెళ్ళేటప్పుడు కర్రలు ఉపయోగిస్తారండి. కర్ర చేత పట్టుకొని వెళ్తారు. రైతులు పొలములకు వెళ్ళేటప్పుడు, మరి ఆ పగలైనా రాత్రి అయినా పొలములకు వెళ్ళేటప్పుడు ఆ కర్రలు పట్టుకొని వెళుతూ ఉంటారు. ఎందుకంటే ఏదైనా మరి విష సర్పాలు కానీ పురుగులు కీటకాలు వస్తాయని అందరి నిమిత్తమో ఆ కర్ర పట్టుకొని వెళుతూ ఉంటారు. అలాగే వయసు అయిపోయిన వృద్ధులు కూడా మరి వారు నడకకు ఆధారం కొరకు ఈ యొక్క కర్రను ఉపయోగిస్తారు. చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. ఒకటే రైతులు పొలానికి వెళ్ళేటప్పుడు ఉపయోగిస్తారు. రెండోది వృద్ధాప్యంలో ఉన్నవారు వారి నడక కొరకు ఆ యొక్క కర్రను ఉపయోగిస్తారు. ఎందుకంటే వయసును బట్టి మరి శక్తి తగ్గుతుంది కాబట్టి ఆధారం కొరకు కర్రని ఉపయోగిస్తారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆత్మీయ రీత్యా కర్ర అనగా అర్థం ఏమిటి అనగా, కీర్తన గ్రంథం 23వ అధ్యాయంలో, కీర్తన గ్రంథము 23వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు 4వ వచనం, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. చూడండి, గాఢాంధకారపు లోయలో అంటే భయంకరమైన చీకటి లోయలో, అనగా భయంకరమైన శ్రమలు, భయంకరమైన శోధనలు, భయంకరమైన శ్రమలు కలిగిన జీవితాలలో నేను ఉన్నప్పటికీ కూడా నేను భయపడను. ఎందుకు భయపడను? ఎందుకంటే నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. దుడ్డు కర్ర అంటే అర్థం ఏంటంటే వాక్యం అనే కర్ర. వాక్యం అనే కర్ర. మన శ్రమల లోయలలో మనం ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు ఆదరణ ఏంటి అంటే దేవుని వాక్యమే. దేవుని వాక్యమే. నువ్వు ఏ స్థితిలో ఉన్నది, మరి ముఖ్యంగా నువ్వు శ్రమలో ఉన్నప్పుడు, గాఢాంధకారపు భయంకరమైన లోయల వంటి శ్రమలలో ఉన్నప్పుడు, అగాధ వంటి శ్రమలో ఉన్నప్పుడు, అగాధ వంటి అనారోగ్యములో ఉన్నప్పుడు, కోలుకోలేని ఇక డాక్టర్ వల్ల కానీ అనారోగ్యములో ఉన్నప్పుడైనా, లేదా భయంకరమైన ఇబ్బందులలో ఆర్థిక సమస్యలు కూరుకుపోయినా కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ముఖ్యంగా నిర్దినాలలో
ప్రపంచం మొత్తాన్ని కూడా వణికిస్తూ ఉన్న ఈ కరోనా దినములలో కూడా మనకు ఆదరణ ఏంటి? దేవుని వాక్యమే కదా, దేవుని వాక్యమే కదా. నిజంగా చూడండి, ఈ యొక్క 4 నెలల్లో ఎప్పుడూ బైబిల్ చదవని వాళ్ళు ఈ 4 నెలల్లో బైబిల్ చదవటం మొదలుపెట్టారు. ఎప్పుడు ప్రార్థన చేయని వాళ్ళు ఈ 4 నెలల్లో ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే ప్రాణం అంటే ఎవరికైనా ఇష్టమే కదా. ఏమో ఏ శ్రమ వస్తుందో, ఎటువైపు నుంచి ఆ వైరస్ వస్తుందో, ఎలా వస్తుందో అని చెప్పి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయడం చేయని వాళ్ళు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. వాక్యం చదవని వాళ్ళు వాక్యం చదవడం మొదలుపెట్టారు. అలాగే ఎలా పడితే అలాగ ఉండేవాళ్ళు జాగ్రత్తగా ఉండడం మొదలుపెట్టారు. చూడాలి. అంతేకాకుండా ఇంకో సంగతి ఏంటంటే, ఏదో మొక్కుబడిగా ఒకప్పుడు వాక్యం చదివేవాళ్ళు ఇప్పుడు సీరియస్గా వాక్యం చదువుతున్నారు, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నారండి. ఒక విధంగా చెప్పాలంటే కరోనా రావడం అనేది కొద్దిగా నష్టమైతే అధికముగా మనకు మేలు చేసింది. ఎందుకంటే చాలామంది కూడా ఈ బిజీ లైఫ్లో ఉరుకులు పరుకులుగా ఉన్న ఈ జీవితంలో కొన్నాళ్ళు ఆ కుటుంబంతో గడపడానికి అందరికీ అవకాశం వచ్చిందండి. అవకాశం వచ్చింది. అంటే కొంతమంది ఏమో అవకాశం వచ్చి ఆనందించారు, మరికొంతమంది ఏమో మరి ఎక్కువగా భార్యాభర్తలు ఇంట్లో ఉండటం వల్ల కొన్ని గృహాలలో చిన్న గొడవలు కూడా అయినాయి. అంటే చూడండి, ఇది నేను జోక్గా చెప్పలేదు, జరిగినాయి. ఎందుకంటే ఏ పురుషుడికో స్త్రీకో కొద్దిగా నోటి తొందరపాటు ఎక్కువ ఉంటుంది. నోటి తొందరపాటు ఎక్కువ ఉన్న ఇంటిలో ప్రియమైన దేవుని బిడ్డలారా ఎప్పుడూ గొడవలే, సమస్యలే ఉంటాయి. అందుకని మీ యొక్క గొంతుకు కత్తి అడ్డు పెట్టుకోమని యాకోబు గారు తన పత్రికలో తెలియచేశారండి. అందుకనే అనవసరమైన మాటలు ఉపయోగించకూడదు. వాటి వల్ల అనేకమైన సమస్యలు వస్తూ ఉంటాయి. ఇతరులను గాయపరిచే మాటలు, బాధ పెట్టే మాటలు కానీ, మరి ముఖ్యంగా ఇతరుల యొక్క లోపాలను ఎత్తి చూపించే మాటలు ఎప్పుడూ ఉపయోగించకూడదు. అక్కడ సమాధానం పాడైపోతుంది. సరే, మంచిది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి వాక్యం అనేటువంటి దుడ్డు కర్ర అనగా ఏం చేస్తుందంటే, పొలములకు వెళ్ళే వాళ్ళ చేతిలో కర్ర ఉంటే ఆ కర్రను బట్టి వారికి ధైర్యం. ఆ కర్ర ఏ పాము వచ్చినా పర్లేదులే, చేతిలో కర్ర ఉంది కదా. అలాగే వృద్ధాప్యంలో ఉన్న వారి కర్ర ఉంటే వారు ఎంత దూరం అయినా సరే వెళ్ళి రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, యవనస్తుడు అయినా, నడి వయసులో ఉన్నా, వృద్ధాప్యంలో ఉన్నా, బాల్యంలో ఉన్నా, ఏ వయసులో ఉన్నా, దేవుని వాక్యము నీ చేత ఉంటే, దేవుని వాక్యము నీ అంతరంగములో ఉంటే, ఆ వాక్యమే మనల్ని ఆదరిస్తుంది, ఆ వాక్యమే మనల్ని ధైర్యపరుస్తుంది, ఆ వాక్యమే మనల్ని బలపరుస్తుందండి. ఆ వాక్యమే మన జీవితాన్ని ఎప్పటికప్పుడు నూతన పరుస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని దేవుని వాక్యం అనే కర్ర ఎప్పుడు కూడా మనం పట్టుకొని ఉండాలండి. ఎప్పుడు కూడా అంటే కర్రను రైతుకి పొలం వెళ్ళే రైతు కర్ర లేకపోతే ధైర్యంగా పొలానికి వెళ్ళలేదు. ఎందుకంటే ఏ సర్పం వచ్చి ఏం చేస్తుందో. వృద్ధాప్యంలో ఉన్నవారు కర్ర లేకపోతే నడవలేరు, ఎక్కడ పడిపోతామేమోనని. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓ విశ్వాసి, నీ జీవితంలో కూడా వాక్యం లేకపోతే ఏ విషసర్పం వచ్చి, ఏ దుష్టుడు వచ్చి ఎలా మనం మోసగిస్తాడో తెలియదు, ఎక్కడ పడిపోతామో తెలియదు. కనుక వృద్ధులకు శక్తినిచ్చేది, అలాగే రైతులకు ధైర్యం ఇచ్చేది ఏంటంటే ఆ కర్ర ఎలా వారికి ఉపయోగకరంగా ఉంటుందో, మోషే చేతిలో ఉన్న కర్ర ద్వారా అనేక అద్భుతాలు ఎలా జరిగినాయో, ఈ వాక్యం అనే కర్ర నీ చేతిలో ఉన్నప్పుడు, ఈ వాక్యం అనే కర్ర నీ హృదయంలో ఉన్నప్పుడు, ఈ వాక్యం అనే కర్ర నీ భుజముల మీద ఉన్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, దుష్టుడు నిన్ను మోసగించలేడు. ఏ సర్పరూపంలో వచ్చినా నేనేమి చేయలేడు. ఎందుకంటే నీ దగ్గర వాక్యం అనే కర్ర ఉన్నది కాబట్టి. అలాగే వృద్ధులకు ఎలా ధైర్యంగా ఉంటుందో అలాగే శరీర శక్తి తగ్గినా ఆ కర్రను బట్టి వారు నడక సాగించవచ్చు, అలాగే నీ జీవితాన్ని కొనసాగించవచ్చు వాక్యం అనే కర్ర మనం కలిగిన వారమై ఉన్నప్పుడు. అందుకే దావీదు గారు అంటున్నారు, నీ యొక్క దుడ్డు కర్రయు ఈ దండమును నన్ను ఆదరణ. నిజంగా ఈ రోజున వాక్యము ద్వారా వచ్చిన ఆదరణ మరి ఎవ్వరి ద్వారా రాదండి, ఎవ్వరి ద్వారా రాదు.
ఎందుకంటే ఇక్కడ ఎవరైనా బాధలో ఉన్న వారిని మనం ఆదరిస్తాం, మంచిదే. అయితే మనం ఆదరణ మాటలు చెప్పగలం, కానీ దేవుని యొక్క వాక్యము ఆ ఆదరణ మీ యొక్క అంతరంగాలలో పుట్టిస్తుందండి. అంతరంగంలో ఆదరణ పుట్టిస్తుంది, ధైర్యాన్ని పుట్టిస్తుంది, బలాన్ని పుట్టిస్తుంది వాక్యం. ఎందుకంటే వాక్యము దేవుని నోట నుండి వచ్చినది కనుక. కాబట్టి ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవుని యొక్క వాక్యమైన కర్రను మనము చేత పట్టుకుని వారమై ఉండాలి. కనుక మొదటిది మీరు నడుము కట్టుకొని, సత్యమైన దట్టితో నడుము కట్టుకొని, రెండవది సిద్ధ మనస్సు అనే చెప్పులు జోడు తొడుక్కొని, ఆ మీదట వాక్యమైన కర్ర చేత పట్టుకొని త్వరపడచ్చు, దాన్ని తెరవాలి. త్వరపడచ్చు అనగా ఇవన్నీ ధరించుకొని త్వరపడచ్చు అంటే ఇక ఆలస్యం లేదు, త్వరపడచ్చు. ఎప్పుడైతే ప్రభువా నువ్వు ఓకే అంటావో ఇక బయలుదేరిపోవటమే. అంటే ఈ మూడు అలంకరించుకొని ఎవరైతే రెడీగా ఉంటారో వారు ప్రయాణమునకు సిద్ధంగా ఉన్నారు అని అర్థం. ఈ మూడు అలంకరించుకొని కూడా వారు త్వరపడుచు ఉండాలంట. అంటే ఇంక వాళ్ళ మనస్సులో సరే రెడీ అయ్యాం కదా, నడుము కట్టుకున్నాం కదా, చెప్పులు తొడుక్కున్నాం కదా, లేదా ఇంకా కర్ర చేత పట్టుకున్నాం కదా, ఇంకెప్పుడు వెళ్ళాలి కాదు. ఆయన ఎప్పుడు ఓకే అంటాడా, ఎప్పుడు అడుగు బయట పెడదామా అనే ఆతురతతో ఉండాలంట. అలాగున ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయటికి వెళ్ళడానికి అంతటి సిద్ధపాటుతో, అంత ఆతురతతో ఉండవాలని నేను ప్రభు తెలియచేస్తున్నాను. కారణం ఏంటి? ఐగుప్తులో వారి కాలం పూర్తయిపోయింది, ఇక వాళ్ళు కనానుకు చేరాలి, దేవుని ఏర్పాటు స్థలానికి చేరాలి. కారణము వారు దేవుని బిడ్డల కొరకు నియమించిన స్థలంలోనికి వారు చేరాలి. అలాగే మానవులమైన మనం కూడా ఈ భూలోకంలో మనం 50 సంవత్సరాలు జీవించినా, 50 ఏళ్ళు జీవించినా, 100 సంవత్సరాలు జీవించినా, నువ్వెంత స్ట్రాంగ్ పునాదేసి ఎంత ఇల్లు కట్టుకున్నా ఇది నీకు శాశ్వతమో కాదు. ఎంత స్ట్రాంగ్ పునాదేసి మన బిల్డింగ్ కట్టినా కూడా ఇది మనకు శాశ్వతం కాదు. ఎంత మంచి బిల్డింగ్ కట్టుకున్నా ఇది మనకు శాశ్వతము కాదు. ఒకప్పుడు మొదట్లో అంటే ఒక 30 ఏళ్ళు వెనక్కి వెళితే 1,00,000 రూపాయలతో ఇల్లు కట్టుకుంటే చాలా గ్రేటు. ఆ తర్వాత ఒక 25 ఏళ్ళ తర్వాత చూస్తే ఒక 5 లక్షలతో ఇల్లు కట్టుకుంటే గ్రేట్. ఇప్పుడు మనం గమనిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అనేకుల ఆ విలాసవంతమైన ఇళ్ళను చూసినప్పుడు ఒక్కొక్క ఇల్లు 200 కోట్లు, 300 కోట్లు, 1000 కోట్లతో ఇల్లు కట్టిస్తూ ఉన్నారు. ఎన్ని కోట్లతో ఎంత విలాసవంతమైన ఇల్లు కట్టించినా ఈ లోకంలో శాశ్వతము ఏది కూడా కాదు. అందుకనే ఓ మానవుడా, ఓ దేవుని బిడలారా, ఈ భూలోకంలో మనం ఎన్ని ఏర్పాటు చేసుకున్నది ఏది శాశ్వతం కాదు. శాశ్వతం ఏంటయ్యా అంటే పరలోకమే శాశ్వతము. కాబట్టి అందుకని ప్రేమ దేవుని బిడలు ఎప్పటికైనా సరే దేవుని సన్నిధికి చేరాలి. ఎక్కడి నుంచి వచ్చామో మనం అక్కడే చేరాల్సిందే. మనం ఎక్కడి నుంచి వచ్చాం? దేవుని చేతుల్లో నుంచి, దేవుని తలంపుల్లో నుంచి మనం వచ్చాం. మహిమలోకము నుంచి వచ్చాం. మనం అక్కడే చేరవలసిన వారమే కానీ మనం ఇక్కడ ఉండాల్సిన వారము కాదు. అందుకని భూలోకంలో ఇక్కడ దేవుని సేవకునిగా నేను తెలియచేసేది ఏంటంటే, దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి ఏమైనా కలిగి ఉండొచ్చు, ఎంతైనా కలిగి ఉండొచ్చు. అంటే ఏ ఆస్తి అయినా, ఇల్లు అయినా, దేన్నైనా మనం కలిగి ఉండొచ్చు, కానీ దేని మీద మనస్సు ఉండకూడదు. ప్రభు ఇచ్చిన దాన్ని బట్టి ఏదైనా కలిగి ఉండదు. ఎందుకంటే ఆయన ఇస్తేనే మనం కలిగి ఉండగలం. నువ్వు సంపాదించిన నీ దగ్గరకు రాదు, ఆయన ఇస్తేనే వస్తుంది. ఆయన ఇచ్చినది ఏదైనా కలిగి ఉండొచ్చు, కానీ దేని మీద మనస్సు ఉండకూడదు. ఇక్కడ మనకు చక్కటి ఉదాహరణ యోబు గారిని. ఊజు దేశంలో ఆయన గొప్ప ధనవంతుడు, అన్నీ కలిగిన వాడు. కానీ అన్నీ పోయినా కూడా మనకలాగా ఆయనకి బీపీలు, షుగర్లు, టెన్షన్లు ఏమీ రాలేదండి. ఏమీ రాలా. అన్నీ పోయినా కూడా ఒకటే మాట అన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా. మనం అనగలమా? అంత ఆస్తి పోయిన తర్వాత, అంత బిడ్డలు పోయిన తర్వాత మనం అనగలమంటారు ఆ మాట? ఎవరు అనగలరు? ఎవరన్నా అనగలరా?
కొన్ని ఆస్తి పోయినా సర్లే సంపాదించుకోవచ్చు అనగాలి. బిడ్డలు పోయిన తర్వాత అనగలమా? అనగలిగిన స్థితిలో మనం ఉండాలండి. అందుకే దేవుడు అబ్రహామును దీవించాడు. అందుకే యోబు గారిని దేవుడు రెట్టింపుగా దీవించాడండి. 7 బిడ్డలు పోయారు, 14 మంది బిడ్డలను ఇచ్చాడు ప్రియమంది. అందుకని ప్రభువు ఇచ్చిన ఏదైనా కలిగి ఉండొచ్చు, కానీ దేని మీద మనస్సు ఉండకూడదు. దేని మీద మనస్సు ఉండకూడదు. సరే, మంచిది. కాబట్టి అందుకనే మరి ఎందుకంటే మనకి లోకం శాశ్వతం కాదు, మనం పరలోకమును చేరవలసిన వారము గనుక మన దృష్టి, మన ఆలోచన, మన టార్గెట్ అంతా కూడా పరలోక రాజ్యం మీదే ఉండవలసిన వారు. అయితే అక్కడికి చేరడానికి మనం ఎలా ఉండాలి అంటే ఎప్పటికప్పుడు నడుము కట్టుకొని సిద్ధ మనసుని జోడు తొడుక్కొని వాక్యమని కర్ర చేత పట్టుకొని త్వరపడుచు ఉండాలట. ఎందుకంటే మనం ప్రాణ గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనంలో ఏమో చదువుకున్నాం, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రభువేమన్నారు? ప్రతి వారి క్రియ చొప్పున వారికి సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. అనగా వారి క్రియలను బట్టి ప్రభు జీతం అంటే స్థానం. ఈ లోకంలో నువ్వు ఎటువంటి క్రియలు కలిగి ఉన్నావు? దైవ సంబంధమైన క్రియలు కలిగితే దైవ సంబంధమైన దీవెన, పరలోక సంబంధమైన క్రియలు జరిగిస్తే పరలోకమైన దీవెన, లోక సంబంధమైన క్రియలు జరిగిస్తూ ఉంటే లోక సంబంధమైన దీవెన. అయితే ఏ క్రియలు మనం చేస్తున్నాం? ప్రతి వారి క్రియ చొప్పునే జీతం. మన క్రియలు ఆత్మ సంబంధమైనవా? మన క్రియలు లోక సంబంధమైనవా? కనుక ఆత్మ సంబంధమైన క్రియ చేస్తూ సమాధాన సువార్తను ప్రకటిస్తూ అనేకులకు రక్షణ వార్తను, రాకడ వార్తను, పెళ్లి కుమార్తెల వార్తను మనం ప్రకటించవచ్చు. ప్రేమ దేవుని బిడ్డలారా, నిన్ను సిద్ధపరచుకుంటూ అనేకుల్ని నీవు దేవుని రాకడను సిద్ధపరచిన అవసరత ఉన్నది. ఎందుకని అంటే ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. అందుకనే ఇశ్రాయేలుని ఎలా తినమంటున్నాడు ఆయన? త్వరపడుచు దానిని తినవలెను అనగా ప్రయాణమునకు వారు త్వరపడిన వారై ఆ యొక్క పస్కా పశువును తినగలరు. త్వరపడచ్చు, ఎందుకంటే త్వరగా వచ్చుచున్నాడు. మనం త్వరగా వెళ్ళాలి. ఈరోజు నిజంగా చెప్పాలంటే దేవుని రాకడికి త్వరగా వెళ్ళాలి అనే సిద్ధపాటు జనాలలో తగ్గిపోయింది. ఎలా తగ్గిపోయిందంటే నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఒక చక్కటి అని ఎందుకంటున్నానంటే దుష్టుని యొక్క ప్లాన్. చాలా మందిని గమనించండి. ఏదైనా ఒక వైరస్ వచ్చి, ఇప్పుడు శ్రమలు వచ్చినాయి, అలాగే ఎక్కడైనా భూకంపం వచ్చింది, ఎక్కడైనా ఏదైనా కాలిపోయినాయి, ఇటువంటి విన్నప్పుడు మనం ఏమనుకుంటూ ఉంటాం? ఆ క్షణం లేదంటే ఆ రోజు అమ్మో దేవుని రాకడ దగ్గరకు వచ్చేసింది అని చెప్పిన గుర్తులన్నీ జరుగుతున్నాయి అని చక్కగా మాట్లాడుకుంటాం. మళ్ళా కొద్ది నిమిషాలలోనే ఆ మాటను ప్రక్కన పెట్టి మళ్ళా మనం లోకంలోకి వెళ్ళిపోతాం, మళ్ళా లోకాలోచనలోకి వెళ్ళిపోతాం. ఆ భయం అప్పుడు వరకు అమ్మో దేవుని రాకడ వచ్చేస్తుంది, ఈ యొక్క వైరస్ వచ్చినప్పుడు కూడా, దీని మందు లేనప్పుడు కూడా అమ్మో ఇక దేవుడు రాకడ దగ్గరకు వచ్చిందని చాలామంది అంటున్నారు. ఇప్పటికే అంటున్నారు. కానీ ఎవరి పనులు వాళ్ళే, ఎవరి పరుగులాట వాళ్ళదే, ఎవరి హడావుడి వాళ్ళదే. కాదంటారా? ఆలోచించండి. అందుకని ఏది కూడా మన మాటల్లో కాదండి, భక్తి అనేది మన క్రియ ద్వారా కనబరచాలి. దేవుని రాకడ వస్తుంది, దేవుని రాకడ గుర్తులు జరుగుతున్నాయి, ఇందులో అనుమానం లేదు, అబద్ధం లేదు, సత్యం. అయితే దానికి అనుకూలంగా నీవు ఆయన రాకడకు వెళ్ళడానికి ఎంతవరకు త్వరపడుతున్నావు? ఆ పరమ కణాలు చేరడానికి నువ్వు ఎంతవరకు తొందరపడుతున్నావు? ఎంతవరకు ఆతృపడుతున్నావు? మనం ఎంతవరకు ఆతృత పడుతున్నావు అంటే ఏమో, ఎంతవరకు ఆతృత పడుతున్నావు ఆలోచన చేయండి ఒక్కసారి. మన ఆలోచన, మన మాటకు ఒక రకంగా ఉంటుంది, మన జీవిత విధానం మరొక రకంగా ఉంటుంది. అవునా కాదో పరిశీలన చేయండి, జాగ్రత్త. అయినా దేవుడు తన కృప చేత మనల్ని కనికరిస్తున్నాడండి. మనకు ఆయన కృప, ఆయన ప్రేమ ఎంతవరకు కనికరించాడయ్యా అంటే, మనల్ని ఎంతవరకు ప్రేమించాడయ్యా అంటే, ప్రేమ దేవుని బిడ్డలారా, అక్కడ నిర్దోషమైన ఏడాది గొర్రె పిల్లను
లేదా మేక పిల్లను ఆయన తీసుకొని బలర్పించమంటున్నాడండి. కానీ పౌలు గారు ఏమంటున్నారు? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఏమని ఉంటుందో ఒకసారి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 4వ వచనం, ఎలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. ఏమండి? ఎడ్ల యొక్కయు గొర్రెల యొక్కయు మేకల యొక్క రక్తం పాపములను తీసివేయుట అసాధ్యము. గనుక మరి దేవుడు ఎందుకు వారికి అక్కడ గొర్రె పిల్లను వధించమన్నాడు అంటే, ఆ గొర్రె పిల్ల సిలువ మీద వధింపబడి దేవుని గొర్రె పిల్లని యేసు ప్రభువునకు సాదృశ్యముగా ఉన్నది. సిలువ మీద వధింపబడిన ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని బాప్తిస్మిచ్చే యోహాను గారు ప్రభువుని చూసి అంటూ ఉన్నారు. అనగా మరి ఆ గొర్రెల యొక్క ఎడ్ల యొక్క రక్తం వలన పాపములకు విడుదల రాదు. అందుకనే దేవుని గొర్రె పిల్లగా యేసు క్రీస్తు ప్రభువే భూమి మీదకి వచ్చాడు. యేసు క్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చాడు. సిలువ అనే బలిపీఠం మీద నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు, ఈ సర్వమానవాళి కొరకు వధింపబడ్డాడు. ఆయన వధింపబడిన తరువాతే ఆదాము గారు మొదలుకొని రేపు రెండో రాకడ వరకు రాబో సర్వమానవాళి యొక్క పాపముల పక్షముగా గొర్రెపిల్లని యేసు క్రీస్తు వధింపబడ్డాడండి. ఆయన రక్తము ద్వారానే మన పాపాల నుంచి మనకి విడుదల, ఆయన రక్తము ద్వారానే. కాబట్టి అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యేసు క్రీస్తు ప్రభువే మన కనికరించి మన కొరకు గొర్రెపిల్లగా మారి వధింపబడిన ఆ దేవుని యేసు క్రీస్తు ప్రభు ఎడల ఈరోజు మనం ఎంతగా భక్తి కలిగి ఉండాలి, ఎంతగా విశ్వాసం కలిగిన వారమై ఉండాలి, ఎంతగా ఆయన కొరకు మనం ఎదురు చూడాలో ఒక్కసారి ఆలోచించి. ఏమన్నాడు ఆయన? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. నిజంగా ఇక్కడ ఒక్క మాట చెప్పాలి, ఏంటంటే సిద్ధపడితే రమ్ము అని చెప్తాం, సిద్ధపడకపోతే ఏమని చెప్తాం? అయ్యా ఇంకా సిద్ధపడలేదు, కొద్దిసేపు ఆగండి అంటాం. సిద్ధపడలేదు, కొద్దిసేపు ఆగండి అంటాం. అయ్యా నేను ఇంకా సిద్ధపడలేదు, ట్రైన్ కాసేపు ఆపండి అంటే ఆపుతారా? అయ్యా నేను ఇంకా రెడీ అవ్వలేదు అని ఫ్లైట్ ఆపమంటే ఫ్లైట్ ఆపుతారా? అయ్యా నేను ఇంకా రెడీ అవ్వలేదు, బస్సు ఆపండి అంటే ఆపుతారా? ఏది ఆపరే. అలాగే ఆయన రాకడ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభువు నిర్ణయించిన కాలంలో ఖచ్చితంగా జరుగుతుంది. అప్పుడు మనం ఆగమన్నా కూడా ఇప్పుడైతే తన కృపను బట్టి ఆయనే ఆగుతున్నాడు. ఎందుకంటే ఎవ్వరూ నశించకూడదని ఆయన ఇప్పుడు ఆపుతున్నాడు తన యొక్క రాకడని. తను రాకండి అయితే ఆయన ఏమన్నాడు? ఖచ్చితంగా వచ్చి తీసుకొని వెళతాను. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, 430 సంవత్సరాలైనా సరే దేవుడు ఇశ్రాయేలుల ఐగుప్తులో ఇన్ని 100 సంవత్సరాల నుంచి ఉన్నారు కదా, ఇక్కడ ఉండనివ్వండి, పర్లేదు ఉండనివ్వండి, బాగానే ఉన్నారు కదా అని ఉండనివ్వలా. ఆయన అక్కడ ఉండనివ్వలా. చూడండి ఎన్ని సంవత్సరాలు ఉన్నారో, ఎంతమంది బయలుదేరారో అది కూడా మనం ఈ యొక్క 12వ అధ్యాయంలో చూసుకోవచ్చండి. నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. 1240లో ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము 430. అయితే ఐగుప్తు నుంచి బయలుదేరింది ఎంతమంది బయలుదేరారు? 37వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీయులు రామసేను నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయి వారి పిల్లలు కాక కాల్బలము 6 లక్షల వీరులు. వారు పిల్లలు కాక 6 లక్షల, కాల్బలము 6 లక్షలు. అంటే కాల్బలము అంటే కాలి బలముతో నడవగలిగిన వారు వీరులు. వారు 6 లక్షల మంది అట. ఇంకా మరి వృద్ధులు ఎంతమంది ఉన్నారో, పిల్లలు ఎంతమంది ఉన్నారో, స్త్రీలు ఎంతమంది ఉన్నారో మనకైతే తెలియదు. కాకపోతే ఇక్కడ కాలి బలంతో నడవగలిగిన వారు 6 లక్షల మంది అట. ఎంతమంది వెళ్ళారు ఐగుప్తు దేశానికి? 70 మంది వెళ్ళారు. ఐగుప్తు నుండి బయటకు వచ్చేటప్పుడు 6 లక్షల మంది కాల్బలము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇన్ని సంవత్సరాలు ఉన్నారు కదా, ఉండనివ్వండి, ఉండనిచ్చాడా? ఉండనివ్వాల. అలాగే
430 ఏళ్ళైనా సరే ఒక్క డెక్క కూడా విడవబడదు అని మొత్తాన్ని తీసుకొని బయలుదేరాడు. అలాగే రేపు రెండో రాకడలో కూడా 2020 సంవత్సరాలు అయింది కదా అని అనుకోవచ్చు. 2020 కాదండి, 2000-3000 సంవత్సరాలైనా సరే ఒక్క డెక్క కూడా దేవుడు విడవకుండా అందరు నేను పరమకాలానికి తీసుకొని వెళతాడు. ఎవరిని విడిచిపెట్టడు. ఎందుకంటే ఈ భూలోకం పాపలోకం, ఎవరిని అని విడిచిపెట్టడు. అయితే అంటే ఇక్కడ మాట అనొచ్చు, అయ్యా 3000 సంవత్సరాలు దాకండి ఎవరు ఉంటారు అనుకోవచ్చు. కానీ నీవు జీవించిన కాలంలో అనుదినము రాకడ కొరకు నువ్వు ఎదురు చూస్తేనే రేపు ఆ రాకడ దినాన ఆయన రాకడకు ముందు మనం మరణించినా సరే ఆయన రాకడప్పుడు ఏం చేయబడతాం? ఎవరైతే జీవించున్న కాలంలో ఆయన రాకడ కొరకు త్వరపడుచూ ఉన్నారో అనుదినము వారే రేపు ఆ రాకడ దినాన మరణించినా సరే మొదట లేచి రాకడలో ఎత్తబడతారండి. ఎవరు? మరణించిన. కానీ నువ్వు సజీవంగా ఉన్న మరణించినా సరే రాకడకు త్వరపడుచు ఉండవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే యేసు ప్రభువే గొర్రెపిల్లగా వధింపబడ్డాడు. ఆయన రక్తమును బట్టి ఈరోజు ఆ రోజు నా గొర్రెపిల్ల రక్తమును బట్టి సంహారపు దూత ఇశ్రాయేలీయులకు గుడారములలోనికి ప్రవేశించాల. అలాగే మన యొక్క జీవితాల్లో కూడా గొర్రెపిల్లని క్రీస్తు ప్రభు రక్తములు నిరంతరము కడగబడిన వారమే ఆయన ఆత్మ నింపుదల కలిగి స్వచ్ఛమైన దట్టి కట్టుకొని సిద్ధ మనస్సుని జోడు తొడుగుకొని దేవుని వాక్యం అనే దుడ్డుకర్ర చేత పట్టుకొని ఎప్పటికప్పుడు ఆయన రాకడకు మనం త్వరపడొచ్చు ఉండాలట. అందుకే దైవజనులని దేవదాస్ గారు ఒక పాట రాశారు, చక్కటి పాట. 98వ పాటలో యేసు ప్రభు వచ్చుచున్నాడు ఇదిగో వినరండి అనే పాటలో దేవదాస్ గారు రాశారు. ఏమన్నారు? నేడే ప్రభువు వాచో నన్ను కొనువాడే ధన్యుడు. నేడే ప్రభువు వాచో నన్ను కొనువాడే ధన్యుడు. ప్రభువు కూడా మేఘమెక్కి వెళ్ళకుండానుండాడు. యేసు ప్రభువు వచ్చుచున్న నేడే ప్రభు వచ్చును అనుకుని వాడు ప్రభువు కూడా మేఘమెక్కి వెళ్లకుండా ఉండడట. అందుకని ఈరోజే రాకడా అనుకోవాలి, ఈరోజు అనుకొని ఈరోజే సిద్ధపడాలి. ఏ రోజుకి ఆ రోజు నిజంగా మన మానవ మైండ్ని బట్టి ఆలోచన చేస్తే ఒకరోజు సిద్ధపడతా, 2 రోజు సిద్ధపడతా, మరి ఎన్ని రోజులు సిద్ధపడాలి, ఎప్పుడు వచ్చినప్పుడు వచ్చులే అనుకొని కొన్ని రోజులకి నీరసించిపోతాం. ఎవరు నీరసించిపోతారయ్యా అంటే పరిశుద్ధాత్మ నింపుదల లేనివారు, లోకానుసారమైన వారు, లోకాశలు కలిగిన వారి ఆలోచన నిరసించిపోతాయి, ఆ కోరిక నిరసించిపోతాయి. కానీ పరిశుద్ధాత్మను కలిగిన వారు, దేవుని నిజమైన ప్రేమ కలిగిన వారు ఎన్ని రోజులైనా, ఎన్ని నెలలైనా, ఎన్ని సంవత్సరాలైనా ఆ ఆలోచన ఇంకా బలపడుతుందే తప్ప నీరసించదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, ఎప్పటికప్పుడు మనము ఆయన రాకడకు త్వరపడొచ్చు సిద్ధపడవలసిన వారమైనా. ఎప్పుడైతే అలా సిద్ధపడతామో, మనం ఎప్పుడు సిద్ధపడుతున్నప్పుడు ఆయన వచ్చి సిద్ధపడుచున్న వారిని, సిద్ధపడి ఎదురు చూస్తున్న వారిని, ప్రణాళిక 22 ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్న వారిని, అనగా మరణాత అని చెప్పుచున్న వారిని ఆయన కొనిపోవడానికి రానై ఉన్నాడు. మరణాత అని చెప్పుచున్న వారిని, ఎందుకంటే మరణాతలో ఏమున్నది? ప్రభువా రమ్ము అని. ఎవరైతే మరణాత చెప్పుచున్నారో మరణాత చెప్పు వారిని కొనిపోవడానికి ఆయన రానై ఉన్నాడు. మరణాత చెప్పు వారిని, ఎందుకంటే మరణాత చెప్పువారు ప్రభువా రమ్ము అని పిలుచుచ్చు ఉన్నారు. కాబట్టి ప్రేమ దేవుడు బిడ్డలారా, ఆయన పిలుచుచున్న వారులారా, రమ్ము ప్రభువా అని పిలుచుచున్న వారులారా, ఆయన రాకడ కొరకు మనం సంపూర్ణ సిద్ధపాటు కలిగి అనుదినము త్వరపడుచు ఎదురు చూచినప్పుడు ఖచ్చితంగా అలాగున త్వరపడిన ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి ఎలా బయటికి నడిపించారో త్వరపడుచు ఎదురు చూచుచున్న మనలను కూడా ఆయన భూలోకము నుంచి పరలోకములకు కొనుక్కొని ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు బ్రహ్మ యొక్క రెండవ రాకడలో ఆయన ద్వారా పరలోకమును కొనిపోబడేటువంటి ధన్యత,
పరలోకమును కొనిపోబడే భాగ్యము, యుగయుగములు క్రీస్తు ప్రభు యొక్క మహిమలో ఆయనతో జీవించే భాగ్యము ప్రభు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్. దయగలిగిన తండ్రి, వాక్యమును దీవించము. బోధింపబడిన వాక్యమును అందరి జీవితాల్లో నూరంతరంగా ఫలింపచేసి అయ్యా మోషే యొక్క మాటలు ఇశ్రాయేలును ఎలా సిద్ధపరిచినవో ఐగుప్తు నుంచి బయటకు వెళ్ళి పరమ కణాలు చేరడానికి దేవా ఇదిగో మీరు ఎలాగున మోషే ద్వారా వారిని సిద్ధపరిచారో అలాగుననే ఇదిగో నీ దేన సేవక ద్వారా మీరు అందించిన వర్తమానము ద్వారా అనేకులను మా తండ్రి ఈ లోకము నుంచి, పాపలోకము నుంచి, నాయనా ఐగుప్తు వంటి లోకము నుంచి పరమ కణాను నూతన యెరూషలేమును చేరుటకు ప్రతి ఒక్కరిని సిద్ధపరచున్నట్లుగా వాక్యమును దీవించి మహిమ పొందమని నీ వాక్యమును దుడ్డు కర్ర చేత ప్రతి ఒక్కరికి ఆదరణ ధైర్యము కలిగించము. యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, వచ్చే ఆదివారము సంస్కార భోజనము ఏర్పాటు చేయబడుతుంది. సంస్కార భోజనం ఏర్పాటు చేయబడుతుంది. గమనించండి, 2 షిఫ్ట్లుగా ఆరాధనలు ఏర్పాటు చేయబడతాయి. ఆరాధన సంస్కార కార్యక్రమము ఇక్కడ జరిగించబడుతుంది. మరి వాక్యము ప్రసంగం మీకు యూట్యూబ్లో అందించబడుతుంది. ఎందుకంటే మరి అధిక సమయం మరి ప్రస్తుతం మనం కూడుకోలేము కనుక మరి ప్రభు శరీర రక్తాలు మన ఆత్మీయ జీవితానికి ఎంతో ఉపయోగకరమైనవి కనుక, అవసరమైనవి కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా అందువల్ల మరి ఏర్పాటు చేయడం జరుగుతుంది. వచ్చే ఆదివారం అనగా సుమారు 19వ తారీఖు, జూలై 19వ తారీఖున మరి యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఉదయకాలము 1 గంట మాత్రమే కార్యక్రమం ఉంటుంది. మొదటి షిఫ్ట్ 1 గంట, తర్వాత రెండో షిఫ్ట్ 1 గంట. కాబట్టి మరి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధపడండి. అవకాశం ఉన్నవారు, ఆసక్తి కలిగిన వారు, ప్రభు శరీర రక్తముల యొక్క ఎడల ఆశ కలిగిన వారు, దాని విలువ ఎరిగిన వారు మరి సిద్ధపడి ప్రార్థన చేసుకోనండి. ఈ వారము నుంచే ప్రార్థన చేసుకోనండి. అంటే మరి వైరస్ మరి అనేకమైన అనుమానములు, ఆలోచనలు ఉన్న ప్రభునందు విశ్వాసం ఉంచండి. దేవుడే మనకు అన్ని విషయాల్లో తోడుగా ఉండి ఆయన నడిపిస్తాడు. మరి వారం అంతా కూడా మీ గృహాలలో ప్రార్థన చేసుకొని సిద్ధపడండి. మరి ఆదివారం దినమున టైం నేను తెలియచేస్తాను, మధ్యలో తర్వాత మరి మీకు అందిస్తాను. అవకాశం ఉన్నవారు ఏకీభవించి ప్రభు శరీర రక్తములు అందుకొనవలసిందిగా ప్రభు నామములో తెలియచేస్తూ ఉన్నాను. సరే, మంచిది, ప్రార్థన చేసుకుందాము. అవకాశం ఉన్న వారందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రభు నామములో తెలియచేస్తూ ఉన్నాను. కృప కలిగిన దేవానికి అనేక వందనములు. ఎంత పర్యంతమునైనా మీరు మాకు అనుగ్రహించిన యొక్క తరుణమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. దయగలిగిన దేవానికి వందనాలు ప్రభువా. నాయనా కరుణించండి. ఎంత పర్యంతం మీరు మాకు అనుగ్రహించిన ఈ దిన ఆరాధన బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, ఏకీభవించిన బిడలను, అలాగే ఇదిగో నన్ను యూట్యూబ్ ద్వారా వీక్షించున్న బిడలను ప్రతి ఒక్కరి పేరు వరుసన ఆశీర్వదించము. వారి మనోప్రార్థన నెరవేర్పు దయచేయమని అడుగుతూ ఉన్నాను. ప్రతి ఒక్కరి యొక్క అవసరతలు అక్కర్లు తీర్చండి. అనారోగ్యములు కలిగిన వారికి బలమైన స్వస్థతనిచ్చి మీరే మహిమ పొందమని అడుగుతూ ఉన్నాము. మరి ముఖ్యంగా తండ్రి, ఆయా సంఘ బిడలైన వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని మనం అడుగుతూ ఉన్నాము. దేవా కనికరించి నీ కృప చూపించండి నాయనా. అయ్యా, ఎవరైతే ఉద్యోగ సమస్యలు కలిగి ఇబ్బందులు పడుచూ ఉన్నారో నిజమే మా ప్రభువా. అయ్యా, ఇదిగో మరి అనేక ప్రాంతాలలో నాయన మా ప్రియులైన వారు అయ్యా మరి ఉద్యోగాలలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ప్రభువా. అయ్యా, ఇదిగో మరి ఇక్కడ అయ్యా మరి ఇదిగో సహోదరులు మరి రాజశేఖర్ గారు కానీ వారి కుటుంబం కానీ మరి ఇదిగో నాయన సహోదరుడు రమేష్ కానీ అలాగే ఇదిగో నాయన మరి మా యొక్క సహోదరులు నాయన మరి ఇదిగో నీ కుమారుడు విని జోషి కానీ అలాగనే మా తండ్రి నాయన అయ్యా మరి ఆనంద్ గ్రామంలో ఉన్నటువంటి సిస్టర్ గారు ఇదిగో మేరీ జాయ్ సిస్టర్ గారు కానీ నాయన అనేక మంది ఇదిగో ఉద్యోగాలలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇదిగో మరి మా తండ్రి అయ్యా నీ కుమారుడు అయ్యా మరి ఇదిగో కిషోర్ అలాగనే విజయ్, సంతోష్ మరి వారు కూడా మా తండ్రి అయ్యా మరి ఉద్యోగాల కొరకు మరి ఎంతగానో ప్రయత్నం చేయించి ఉన్నారు ప్రభువా. దేవాని కృప చూపించండి నాయన. మరి కొన్ని చోట్ల ఉద్యోగాలు చేస్తున్నారు కానీ అయా జీతాలు రాక ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు ప్రభువా. దేవా కనికరించమని అడుగుతూ ఉన్నాను ప్రభువా.
యేసు నీ కృప చూపించి మేము పొందమని అడుగుచూ ఉన్నాను. అదేవిధంగా మా తండ్రి, మా ప్రియరక్షక, ఇదిగో నేను ప్రతి ఒక్కరిని కనికరించండి అయ్యా, మీ దీవెనలతో బలపరచమని అడుగుచూ ఉన్నాను. అదేవిధంగా అయా ఆర్థిక ఇబ్బందులు కలిగిన కుటుంబాలను నేను ఇబ్బందుల నుంచి విడిపించి సమృద్ధినిచ్చి మీరే మహిమ పొందమని ప్రార్థన చేయొచ్చు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధంగా మా తండ్రి, అయ్యా ప్రతి ఒక్కరికి కూడా మీరే కనబడము, మీరే మాట్లాడమని అడుగుచూ ఉన్నాను. అనారోగ్యవంతులైన వారిని స్వస్థపరిచి మహిమ పొందమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభువా స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. దేవా ఈ సమయంలో యొక్క వాతావరణమును కనికరించమని అడుగుచూ ఉన్నాను. ప్రభువా అయా అవసరమైన వర్షధారలను అనుగ్రహించి అయా ఇదిగో తండ్రి ఈ భయంకరమైన వాతావరణము నుంచి ఢిల్లీ ప్రజలను అయా విడుదల దయచేసి అయా సకాలమైన సరైన రీతిలో వర్షధారలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మా తండ్రి నాయన కనికరించమని అడుగుచూ ఉన్నాను. ప్రభా నీకు స్తోత్రములు మా తండ్రి. అయా మరి ఇదిగో చిన్నబిడ్డలైన వారి స్కూళ్ళు ఆన్లైన్ క్లాసులు జరుగుతూ ఉండగా దేవా బిడ్డలకు నాయన కావలసిన జ్ఞానము ఇదిగో నాయన శక్తి దయచేయమని అడుగుచున్నా, గ్రహించగలిగిన జ్ఞాన బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. యవనస్తులైన బిడ్డలను దీవించము. అలాగే ఇదిగో తండ్రి వివాహముల కొరకు ఎదురు చూచుచున్న బిడ్డలను దీవించము, మార్గము సరళము చేయమని అడుగుచూ ఉన్నాను. అదేవిధంగా మా తండ్రి నాయన ఆ వివాహములై గర్భఫలముల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను ఒక మారు కనికరించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. దేవా కరుణించి నీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఇదిగో నాయన మరి మా సహోదరుడు ఇదిగో నాయన మరి సనిజాని విషయంలో దేవాని కృప చూపించండి నాయన, కనికరించండి నాయన. అయ్యా ఇదిగో గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం ఉన్నాం కదా, వారిని ప్రేమించండి, కనికరించండి, వారిని జ్ఞాపకం చేసుకొని అయ్యా మీరు ఆజ్ఞాపించారు కదా, మనుషులకు మీరు మానవులకు మీరు దీవించారు కదా, ఇదిగో మీరు ఫలించి అభివృద్ధి పొందమన్నావు కదా ప్రభా. అయ్యా నీ వాగ్దానమును నెరవేర్చి నీ బిడ్డలను ఫలింపచేయమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాను ప్రభా. స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం, కనికరించండి. అదేవిధంగా మా దేవా అయా నీ కృప చూపించమని అడుగుచూ ఉన్నాము తండ్రి. దేవా ఇదిగో వ్యసనములతో అయా అనేక రకములైన అయా ఇదిగో వ్యసనములతో అయ్యా పీడిపబడచ్చు. ఆ వ్యసనముల వల్ల నాయన అయా నష్టములు ఎదుర్కొనొచ్చు, అయా ఇబ్బందులు నిందలు అవమానములు పాల్గొచ్చున్నా అయా మా ప్రియ బిడ్డలందరినీ కూడా అయా ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి మా తండ్రి. ఆ చెడు వ్యసనముల నుంచి విడిపించండి నాయన. అయా వారిని బయటికి తీసుకొని రండి. అయా ఐగుప్తులో ఉన్న నీ జనాంగాన్ని బయటికి తీసుకొని వచ్చావు కదా, ఇదిగో తండ్రి ఈ చెడు వ్యసనములు అనేటువంటి అయ్యా ఈ చెడు వ్యసనముల బానిసత్వంలో ఉన్న నీ బిడ్డలను కూడా విడిపించి బయటికి తీసుకొని రమ్మని అడుగుచూ ఉన్నాను. దానివల్ల నాయన ఇదిగో తల్లిదండ్రులకు బాధ, భార్యలకు బాధ, బిడ్డలకు బాధ, అయ్యో వారి కష్టార్జితం అంతా నేలపాలైపోతుంది ప్రభు. ఒక్క మార్పు దానివల్ల కుటుంబాలలో భార్యాభర్తల మధ్య సమస్యలు, గొడవలు, అనేకులు వేలెత్తి చూపుట ప్రభువా. ఇదిగో మరి ముఖ్యంగా నిన్ను ఎరిగిన నాయన మా సహోదరుల జీవితాలలో నుంచి అయ్యా వాటి దుస్థితిని తొలగించేది ఆయన. వారిని నాయన నీ రక్తముతో శుద్ధి చేసి నీ ఆత్మతో నీ శక్తితో నింపమని అడుగుచున్నాను ప్రభా. ఆ వ్యసనముల ఎడల వారికి అసహ్యత పుట్టించమని ప్రార్థన చేయించు ఉన్నాను ప్రభా. మీకు స్తోత్రములు. ఈ పరిశుద్ధ దిన ఆశీర్వాదపు దీవెనలు ప్రతి ఒక్కరి జీవితంలో మీరు కుమ్మరించి మహిమ పొందమయ్యా. అయ్యా ఇదిగో నీ రాకడ ఆలస్యమైతే వచ్చే ఆదివారం రాజ 19వ తారీఖున నాయన అయ్యా ఇదిగో తండ్రి అయ్యా నీ శరీర రక్తములు అందుకోవడానికి నాయన సంఘమును సిద్ధపరచము రాజా, సంఘమును సిద్ధపరచము. ఈ యొక్క స్థలమును మీరు సిద్ధపరచమయ్యా నాయన. మరి నిజమే మరి మా ఇంటి యజమానులు మరి జాగ్రత్తగా జరిగించుకోనండి అని అవకాశం ఇచ్చారు ప్రభా. అయితే నాయన అయ్యా ఇదిగో తండ్రి వారి ద్వారా మీరు మాకు ఒక సూచన చూపించారు కదా ప్రభా. అప్పుడు ఈ వాతావరణాన్ని అనుకూలపరచండి, ఈ గృహమును సిద్ధపరచండి. ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతములలో అయ్యా నీ బిడ్డలు ఎక్కడెక్కడి నుంచి వచ్చుచున్నారు ఆ ప్రాంతాలలో ఈ యొక్క వైరస్ని, ఈ యొక్క COVID-19 అనే వైరస్ని సమూల నాశనము చేసి ఆయన నీ బిడ్డలు వచ్చి తిరిగి వెళ్ళినంత వరకు ఎట్టి ఇబ్బంది లేకుండా క్షేమం అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. కాపుదల దయచేయండి. ఇదిగో బిడ్డలకు జీవితాలలో కూడా వారి హృదయాలలో ఎట్టి అనుమానములు లేకుండా, ఎట్టి భయము లేకుండా విశ్వాసముతో నీ మీద ఆనుకొని నా ప్రభు ఉన్నాడు కదా, నా ప్రభు నాకు తోడుగా ఉన్నాడు కదా అని విశ్వాసముతో నాయన నీ శరీర రక్తాలు అందుకోవడానికి నీ బిడ్డలు రాగలుగుటకు సహాయము దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభు.
కనికరించి నీ కృప చూపించమని సాతాను ద్వారా కానీ నాయన ఇదిగో ఎవరి ద్వారా మాకు ఎట్టి ఆటంకములు ఎట్టి ఇబ్బందులు లేకుండా అయ్యా నీ పని కొరకు మీరే సమస్తమును మాకు అనుకూలపరచము, మమ్మల్ని సిద్ధపరచము, సంఘముని సిద్ధపరచము, ఈ ప్రాంతం అంతటిని సిద్ధపరచము. అయ్యా మీరే మహిమ పొందమని అడుగుచి ఉన్నాను దేవా. స్తోత్రములు చెల్లిస్తుంది కృపా భాగ్యములతో వర్ధలొచ్చేమని ఆయన మరి యొక్క ఆన్లైన్ అయ్యా యొక్క కార్యక్రమములలో అయా ఇదిగో మాకు సహకారులుగా మీరు అనుగ్రహించిన ఇదిగో సహోదరుడు నాయన అయ్యా రామబాబు గారి వారి కుటుంబానికి కూడా మీరు దీవించమని అడుగుచు ఉన్నామయ్యా. దీవించము. ఏ సమయమైనా సరే, ఎన్ని మార్లైనా, ఎంతసేపు అయినా అయ్యా ఇదిగో విసుక్కోకుండా నాయన అయ్యా వీలు చేసుకొని అయ్యా ఇదిగో నాయన ఈ పనిలో సహకారంగా ఉంటూ ఉండగా ఈ కుమారుని వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము దేవా. స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. అదేవిధంగా నాయనా అయ్యా నీ కృపను బట్టి, నీ ప్రేరేపణను బట్టి ఇదిగో ప్రభా అయ్యా మన్ని సన్నిధిలో మేము కొడుకోలేకపోయినప్పటికీ అనేక రీతులలో ఇదిగో నీ బిడలైన వారు అయ్యా వారి అర్పణలు నీ సన్నిధికి అందించచ్చు ఉండగా దేవా నీకే స్తోత్రములు. నీ బిడ్డలైన వారిని ప్రేరేపించి మీరు అర్పించిన అర్పణలన్నిటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఎందుకంటే అయ్యా పౌలు గారి నాయన కొరింథీ సంఘానికి తెలియచేశారు కదా, ఇదిగో నేను రాలేకపోయినప్పటికీ మీరు కూడుకున్నప్పుడల్లా ఆదివారమున ఇదిగో కొంత సొమ్ముని చందాగా పోగు చేయడానికి సెలవిచ్చారు ప్రభా. అయ్యా ఇదిగో మేము కూడుకోలేకపోతున్నప్పటికీ కూడా ఇదిగో ఎవరైతే ప్రతి ఆదివారపు చందా అయ్యా తీసి ప్రతి విధమైన అర్పణల ప్రక్కన పెట్టి అయ్యా ఇదిగోనైనా ఇదిగో ఏదో ఒక రీత్యా ఇదిగో నీ బిడ్డల్ని సన్నిధికి అందించుచున్నా అయ్యా ప్రతి వారి అర్పణలను బట్టి నాయనా నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నామయ్యా. అయ్యా తగిన దీవెన వారి జీవితాల్లో మీరు కృమ్మరించండి మా తండ్రి, కృమ్మరించండి. తగిన ఆశీర్వాదములతో వర్ధలొచ్చేయండి. మీ దీవెనతో వారిని బలపరచమని అడుగుచు ఉన్నాము రాజా. స్తోత్రములు చెల్లిస్తున్నాము. దేవుడు దీవించలేదు అని నెపముని మీదకి రాకుండానట్లుగా ప్రతి ఒక్కరి యొక్క నాయన అవసరతలు, అక్కర్లు, ఆర్థిక ఇబ్బందులు అన్నీ తీర్చి సమృద్ధినిచ్చి క్రమముగా నీ సన్నిధిలో అర్పణలు అర్పించుచున్న ప్రతి బిడను కూడా నిరంతరంగా వర్ధిల చేసి మహిమ, ఘనత, కీర్తి, ప్రవాహం పొందుకొని మీరు అక్కడికి ఆయుధపరుచుకొనమని యేసు నామమున విడిచిన మరచిన సర్వప్రార్థనాంశములను మమ్మల్ని కొనిపడుకు వరడే వచ్చుచున్న యేసు నామమున ఈ మా ప్రార్థనా స్తుతులన్నిటిని సమర్పించి వేడుకొనొచ్చు ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా యెడల అపరాధము చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలో కీడు నుంచి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమునకు జై. అపవాదికులకు లయం. ప్రభు యేసు రక్తమునకు జై. అపవాదికులకు లయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం. అపవాదికులకు నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి మీకు సమాధానము దయచేయును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుని యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ తండ్రి యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసము సదాకాలం మీకు తోడయ్యుండి సకల ఆశీర్వాదములు, అన్ని ప్రయత్నములలో జయము, ప్రయాణములలో కాపుదలనిచ్చి ఈ భూలోకము నుంచి నూతన యెరూషలేములకు మిమ్మల్ని అందరినీ కొనిపోబడి సిద్ధబాటునిచ్చి ఆయన రాకడ మేఘములోనికి కొనిపోవును గాక. ఆమేన్. మరణాత.